హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. విశ్లేషణ విత్ పాషా అని చెప్పేసి ఒక కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు చాలా స్పెషల్ డే. నా వాయిస్ క్లియర్గా మీకు వినిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ వాయిస్ ఏమన్నా వినిపించకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఈరోజు ఎందుకు స్పెషల్ డే అంటే, మనందరికీ తెలుసు ఈరోజు అంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే 12వ తారీఖు కొత్త ప్రభుత్వం కొలుదీరింది. అంటే సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది ప్రభుత్వం. అందుకే ఈరోజు స్పెషల్ డే. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఏం చేసింది అన్నది అతిపెద్ద ప్రశ్న. అంతకంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఏంటంటే, ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ ప్రోగ్రాంలో ఇప్పుడే నాతో మాట్లాడాలి, లేదా మీ విశ్లేషణ అంటే ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు గడిచిన సంవత్సర కాలంలో అని చెప్పేసి మీరు నాకు చెప్పాలి అనుకుంటే, ఒక నెంబర్ ఇక్కడ బోర్డు మీద రాస్తాను. ఆ నెంబర్కి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి ఇది ఎక్కడ రాయను, 9000. ఓకే, ఇక్కడ రాస్తాను. 9000 577 006. ఈ నెంబర్కి మీరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ నాతో మాట్లాడవచ్చు. ప్రజలకు కూడా మీ వాయిస్ అనేది వినిపిస్తుంది. ఆల్రెడీ మనం నెంబర్ రాయడమే తర్వాతే ఒక ఫోన్ అయితే వచ్చింది. చూద్దాం. ఆడియో క్లియర్గా ఉంది అనుకుంటున్నా. ఒక్కసారి నాకు అప్డేట్ ఇవ్వండి. కింద ఎవరైనా ఒక కమెంట్ చేయండి ఆడియో క్లియర్ అని చెప్పేసి. ఇక మొదటి కాలర్ లిఫ్ట్ చేద్దాం ఫోన్. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరండి? హలో, నమస్తే సార్, పాజా గారు. సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సాంబశివరావు అండి. సాంబశివరావు గారు చెప్పండి సార్. ఈ ఏడాది పాలన గురించి చెబుదామండి. చెప్పండి, పర్లేదు. ఈ ఏడాది పాలనలో మా పేద మధ్య తరగతులకి చేసిన మేలేం లేదు, అరాచకాలే ఎక్కువైపోయిందండి. కానీ ఒక్క విషయం చెబుతున్నానండి. చెప్పండి. సాక్షి ఛానల్లో కృష్ణరాజు గారు మాట్లాడిన దాన్ని అందరం ఖండించాలి. తప్పది, అది తప్పు కాదంటలా. ఓకే, అదే బేస్ చేసుకొని ఒక మహిళలు సాక్షి ఆఫీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పొదిలి పర్యటనలో ఏదో డ్రామా క్రియేట్ చేశారు. ఓకే, కాదంటలా. ఈ సంవత్సరం కాలంలో ఆడబిడ్డల మీద ఎన్ని అగాత్యాలు జరిగినాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల మీద ఎన్ని అగాత్యాలు జరిగినాయి. ఓకే, మినిమం హోంమంత్రి గారి ఇలాకాలో ఎంత జరిగింది. వాటికి మహిళలనే వాళ్ళు స్పందించరా? అంటే మహిళలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిడటానికో లేకపోతే వ్యక్తిగతంగా తిడటానికి, మళ్ళీ పార్టీ పరంగా అసలు మీకు ఏం సంబంధం? అది పార్టీకి సంబంధించింది కాదు. ఛానల్లో అతను మాట్లాడింది దౌర్భాగ్యం కాదంటలా. సరే, మీరు చెప్పే విషయం ఏదైతే ఉందో సరే, ఆ విషయం ఇప్పుడు కోర్టులో ఉంది. ఏం జరిగింది, ఏం జరగలేదు అన్న నిజం ప్రజలకి తెలుసు. కాకపోతే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ముందుగా నేను మిమ్మల్ని అడగాలి ఏంటంటే, గడిచిన సంవత్సర కాలంలో 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఈ 6 సంక్షేమ పథకాలలో మీకు ఎన్ని అందినాయి? అదేం సార్, మీరు అంత మాట అన్నారు. ఎన్ని 6 ఏంటంటే 10 సంక్షేమ పథకాలు అందినాయి మాకు. 10 అందేసినాయి ఉచితంగా. మా వాళ్ళు, మా ఇంట్లో మా మిస్సెస్ ఉచితంగా రాష్ట్రం మొత్తం తిరుగుతుంది బస్సులో. అచ్చా, మీరు ఏ జిల్లా నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. గుంటూరు జిల్లా, గుంటూరు టౌనే. గుంటూరు టౌన్. అయితే మీకు 10 అందినాయి. టౌన్కి వచ్చాను. మాది పక్కన గుంటూరు పక్కన వేగండ్ల గ్రామం, పొల్లూరు నియోజకవర్గం, వేగండ్ల గ్రామం. ఓకే 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 అయితే మీకైతే 10 అందినాయి అంటారు. లేకపోతే ఎక్కడ సార్, ఇప్పుడు మా పిల్లలకి అమ్మఒడి అనేది మాకు 4 సంవత్సరాల టెన్షన్ గా వచ్చింది ఒక్కలకే. రైతు భరోసా మా ఆవిడకి రైతు భరోసా వచ్చింది. ఓకే, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది 2019 నుంచి 24 దాకా.
వచ్చింది. ఓకే. ఏది 4 సంవత్సరాలు నాకు చాలా నాకు ఆ 3 సార్లు ఇంటింటికి వేసిన మా అమ్మగారికి 80 సంవత్సరాలండి. ఓకే. మా ఇంటి దగ్గర నుంచి మినిమం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రేషన్ షాప్. ఓకే. మేము ఉదయం 6ంటికే గుంటూరు వచ్చేస్తాం జాబుల కోసం, పని కోసం. ఓకే. మా మిస్సెస్ పొద్దున్నే వెళ్ళిపోయింది. మా అమ్మగారు మొన్న రేషన్కి వెళ్ళి ఉదయం 7ంటికి వెళ్తే అన్నం పెట్టుకుని వెళ్ళమని చెప్పాము. నాకు ఇంతకు ముందు అనుభవం ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన ఆయన 2014 నుంచి 19 నాకు సుపరిపాలన నాకు తెలుసు. ఆ పరిపాలన ఆలోచించే సరే 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 ఒక పని చేద్దాం సార్. మన ప్రేక్షకులకి అర్థం కావాలి కాబట్టి మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న, అంటే వాళ్ళకి అర్థం కానికి, ఇప్పుడు 0 నుంచి 100 అనుకుందాం మార్కులు, 0 నుంచి 100 మార్కులు, మీరు గుంటూరు వాసిగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వానికి మన అభివృద్ధి పరంగా కానీ లేకపోతే సంక్షేమ పరంగా అయితే 0 అండి. ఓకే. 0. ఓకే. సంక్షేమ పరంగా 0. అభివృద్ధి పరంగా అంటే అమరావతి కాంట్రాక్టులకు అభివృద్ధి చేసి వాళ్ళకి సంపద సృష్టి జరుగుతుంది కానీ ప్రజల సంపద సృష్టి లేదు. ఓకే. మరి అభివృద్ధి పరంగా కూడా మరి అది కూడా 0 అవుతుందిగా. అంటే మరి ఇంకేముంది, వాళ్ళు రాష్ట్రంలో కానీ మా గ్రామంలో కానీ, మా రాష్ట్రం మొత్తం తీసుకోండి, మా గ్రామంలో కానీ మాకు కానీ అభివృద్ధి అనేది ఏం జరగలేంత వరకు. సరే సరే సరే. జగన్ గారు స్థాపించిందే మా గ్రామంలో ఆపేశారు. సరే సార్, సరే. వేరే కాలర్స్ కూడా మాట్లాడుతున్నారు. మనం మళ్ళీ రెగ్యులర్గా అంటే డైలీ షో ఉంటుంది. మీరు అట్లా అది కాదు, మళ్ళీ మీరు నాకు కాల్ చేయొచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా ఫోన్లు వస్తున్నాయి వెయిటింగ్లో. నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటి. థ్యాంక్ యూ. యాక్చువల్గా మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది మొదలుపెట్టినాము. వేరే కాలర్ కూడా మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ప్రోగ్రామ్ అనేది మొదలుపెట్టినాము. ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. విశ్లేషణ విత్ పాషా అని చెప్పేసి ఎవ్రీడే 8 to 9. కాకపోతే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం లేట్ అయింది, వర్షం పడ్డది, చాలా ఘోరంగా పరిస్థితులు ఉండే, అందువల్ల లేట్ అయింది, క్షమించాలి. సెకండ్ కాలర్ ఉన్నారు, ఈయనతో ఒకసారి మాట్లాడి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వాసు సార్, మేము హైదరాబాద్లో ఉంటాం సార్. వాసు గారు హైదరాబాద్లో, చెప్పండి. సార్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. సార్ నేను మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. సార్ నేను ముఖ్యంగా 2-3 విషయాలు డిస్కస్ చేయదలుచుకున్నాను. ముందుగా ఒక చిన్న ప్రశ్న అండి, నా ఆడియో ఓకేనా అంటే ప్రోగ్రామ్ లో? ఓకే సార్. ఓకే సార్. రైట్, చెప్పండి. మేము ఫోన్ నుంచి చేస్తున్నాం, టీవీ ముందేం లేము. ఓకే. ఓకే సార్, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. ఇక్కడ యాక్చువల్గా నేను రెగ్యులర్ రాజకీయాలు ఫాలో అవుతుంటాను. ఓకే. మేము ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏదో డెవలప్ చేస్తాము, అమరావతిలో 1,00,000 కోట్లు తీసుకొస్తామని చెప్పేసి ఆశతో ఉన్నప్పుడు మేము సాఫ్ట్వేర్లు అందరూ చాలా మంది ఓట్స్ వేసాం చంద్రబాబు గారికి. ఓకే. ఆయన ఏదో చేస్తారన్నప్పుడు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు చెప్పే విధానం, చేసే విధానం రెండుకి పొందడం లేదనేది చాలా మంది మాలాంటి ఎంప్లాయీస్ లో ఆలోచన వచ్చింది సార్. ఓకే. రెండోది ఏంటంటే సార్, వీళ్ళు ఇప్పుడు అంటున్నారు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలు పెంచారన్నారు. సరే, ఆయన 11 ఇచ్చేసాము, అయిపోయింది, ఆయన చరిత్ర అయిపోయింది అనుకున్నాం. సో వీళ్ళు అవన్నీ తెలిసి ఎందుకు ఇచ్చారు అన్ని హామీలు? అసలు అన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమంటారు మిమ్మల్ని, మీరు ఒక లేడీ ఎవరెవరు అంటుంటారు, మీకు ఉచితాలు ఎందుకు, మీకు అవి ఎందుకు అంటారు. అవన్నీ మీరు అప్పుడే చెప్పలేదు, మేము ఏమి పథకాలు మీకు ఇవ్వమమ్మా, మీరు ఇష్టమైతే ఓటేం లేకుండా లేదని చెప్తే అప్పుడు జనం ఇష్టమైతే వేసేవాళ్ళు లేకుండా లేదు కదా. వాసు గారు, అంటే మీరు ఆంధ్రప్రదేశ్ తో రిలేటెడా? అంటే మీరు హైదరాబాద్ లో? మేము ఆంధ్రప్రదేశ్ సార్, మేము ఆంధ్రప్రదేశ్ ఒంగోలు డిస్ట్రిక్ట్ నుంచి మా ప్రాపర్ అంతా మేము అక్కడే ఉంటాం సార్. ఎంప్లాయ్మెంట్ ఇక్కడికి వచ్చాము. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సార్. చెప్పండి సార్. సింపుల్ గా చెప్పి మాట తప్పారు, దీన్ని మోసం అనొచ్చా లేదా? మోసం సార్, దగా సార్. మళ్ళీ మోసం చేసింది కాక తిరిగి జనాలు పిచ్చోళ్ళు, జనాలు ఎదవలు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. అనకూడదు కానీ ఈ పదము, జనాలు పిచ్చోళ్ళు అని మాట్లాడుతున్నారు సార్ కొంతమంది వాళ్ళు. అంటే మాకేంటి, మేము చంద్రబాబు గారు ఏదో చేస్తారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారు, లోకేష్ గారు ఏదో చేస్తారు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదు అని ఒక భ్రమ కల్పించి ఒక మాయలో నెట్టేసి ఎంప్లాయీస్ ని, చదువుకున్న విఘ్నులు అనే కాన్సెప్ట్ కూడా కాకుండా ఒక నెట్టేసి ఈ విధంగా చేశారు సార్. ఇప్పుడు ఏమంటారు, ఎవరైనా ఏదైనా అడిగితే ఏంటి ఇదని అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే అసలు సంబంధం లేని పార్టీ సార్. రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడితే అరెస్టులు చేయటం మీరు చేస్తారు సార్. ఇప్పుడు మేము ఏ విధంగా ఫీల్ అవ్వాలి? ఇప్పుడు మేము ఎవరిని అడగాలి ఏదైనా కానీ? ఇప్పుడు ఇదే అమరావతిలో గూగుల్ క్వాంటమ్ సిటీ అంటున్నారు సార్. క్వాంటమ్ సిటీ
క్వాంటమ్ సిటీ సార్ నాకు మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు కాబట్టి మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను. అంటే నాకు అర్థం కావట్లా, నేను సాఫ్ట్వేర్ కాదు కదా. అసలు ఈ క్వాంటమ్ సిటీ అంటే ఏంది? ఏం లేదు సార్, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ అంటే మల్టిపుల్ ఐటీ కంపెనీస్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టారు కదా అనే ఆలోచన కదా ఇక్కడ మాకు కల్పించింది. అలానే ఈ క్వాంటమ్ సిటీ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న ట్రెండ్ ఏంటి, ఐటీలో ఏఐ అని, జెన్ఏ అని, డేటా సెంటర్స్ అని ఇట్లా అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ సెక్టర్స్ ని ఒక ప్లేస్ లో లాంచ్ చేయడానికి ఒక ఐటీ పార్క్ టైప్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఏదో ఇన్వెస్టర్ ఆకర్షించాలని దాని పేరు క్వాంటమ్ సిటీ. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ విత్ లేటెస్ట్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ఐటీలో ఒక ట్రెండ్. ఓకే. సో అతనే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక టెక్నాలజీ మీద పని చేస్తాను సార్. రేపు ఏంటంటే కొత్త టెక్నాలజీ ఒక జీసీపీనో అజూరో సంథింగ్ ఏదో వస్తుంది టెక్నాలజీగా, నాకు ఆ పదం అంటే అట్రాక్టివ్ కదా, నాకు తెలియకపోయినా ఆ పదం అట్రాక్టివ్ కదా. అదైనప్పుడు నాకు తెలియకపోయి నేను 10 మందికి చెప్తాను అంటే అట్లా వాళ్ళకి ఒక భ్రమ అనేది మాకు క్రియేట్ అవుతుంది సార్. దాన్ని మేము చదువుకోలేని వాళ్ళు లేకుండా ఎవరైనా తెలియని వాళ్ళకి మేమైతే ఇదేదో గొప్ప పదం అని చెప్పుకుంటే వెళ్ళినప్పటికీ ఇట్లా పబ్లిసిటీ అవుతుంది. సో ఇదేంటంటే సార్ మా బాధ ఏంటంటే బేసికల్ గా చెప్పాలంటే అసలు పథకాలు ఇన్ని ఇవ్వకూడదు అన్నప్పుడు ఎందుకు చెప్పారు మీరు? ఇవన్నీ మా డబ్బులే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని అతను ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఆయన సొమ్మిస్తున్నాడా అన్నారు. ఎవరు సొమ్మిస్తారు మీరు? లేదు అంటే ఒక మాట అన్నారులేండి, సొమ్మిస్తున్నారా కాదు, తండ్రి తాగితే పిల్లలకి అమ్మఒడి, తండ్రి తాగితే అది ఫలానా పథకం, తండ్రి తాగితే అన్న. ఈరోజు తండ్రి తాగుతున్నాడు, పెద్ద కొడుకు తాగుతున్నాడు, కాలేజీలకు పోయి చిన్న కొడుకు తాగుతున్నాడు. ఈ ముగ్గురు తాగుతున్నప్పటికి కూడా తల్లికి వందనం ఇవ్వలేకపోతున్నారు. అది ఇచ్చినా కూడా నిన్న అనౌన్స్ చేసినా కూడా అది ఎలా అనౌన్స్ చేశారు అన్నది ఘోరం. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ పిల్లలు తప్పు చేస్తేనే మనం ఇంట్లో కొడతాము, ఏంద్ర ఈ లెక్కలు ఎట్లా చేశారని చెప్పేసి. మా బాధ ఇదే సార్, ఇంత బ్లండర్ గా మేము ఎలా మోసపోయాము. మేము చదువుకున్నాము ప్రపంచంలో కంప్యూటర్లు, మేము అమెరికా తిరిగాము, ఆఫ్రికా తిరిగాము, అక్కడ తిరిగాము, ఇక్కడ తిరిగాము, మేము చెప్పుకుంటున్నాం కానీ నుంచి మా మీద మాకు సిగ్గుపడతాం సార్ ఈ రోజు మేము. ఎందుకంటే మేము నమ్మాము సార్ వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఐటీ వాళ్ళు సార్ మేము చంద్రబాబు గారు ఏంటంటే ఆయన తెచ్చి అంటే ఒక భ్రమ కల్పించారు, ఎవరైనా నమ్ముతారు ఒక్కొక్కసారి అన్నట్టు ఆ భ్రమ కల్పించాడు. ఈ రోజు ఆలోచిస్తే కంపారిజన్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నయమేమో అనిపిస్తుంది సార్ చంద్రబాబు గారి కంటే. ఎందుకంటే సరే మేము మాకు తెలియకపోవచ్చు, ఇప్పుడు కొన్ని మేము యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, పేపర్ లో చూసి తెలుసుకుంటుంటే ఓకే ఇది జరిగిందా, ఇంత జరిగిందా, మనకి ఎందుకు తెలియలేదు, అభివృద్ధి చేశారా ఎందుకు తెలియలేదు అంటే మనకు రియల్ గా ఇమేజెస్ వీడియోస్ చూస్తుంటాం కదా, ఇంత జరిగిందా ఎందుకు తెలియలేదు, మనం ఎంత పిచ్చోళ్ళం అని చెప్పి మేము బాధపడితే ఉపయోగం లేదు కదా సార్. ఇప్పుడు 4 years ఇంకా వెయిట్ చేయాలి. సరే ఫైనల్ గా బీయింగ్ ఐటీ ఎంప్లాయ్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తలకెక్కించుకున్నదే ఐటీ వాళ్ళు. ఎప్పుడు ఐటీ వాళ్ళు తల మీద కూర్చోబెట్టుకుని ఆయనను ఊరేగిర్రు. ఈ రోజు యాజ్ అన్ ఐటీ ఎంప్లాయ్ వాట్ ఈస్ యువర్ రేటింగ్ బిట్వీన్ 0 to 100 ఫర్ దిస్ కూటమి గవర్నమెంట్? సార్ ఈ 1 year కి అయితే 100 కి నాకు తెలిసి 1 or 2 సార్. అది కూడా ఎందుకంటే పింఛన్ అనే పథకం అదేదో వాళ్ళకి ఇస్తున్నారు కదా, అట్లీస్ట్ ముసలికి ఏదో కొద్దిగా అందుతుందనే తప్ప అందులో కూడా కోతలు విధించారు కదండి చాలా మంది. సార్ 1 or 2 అన్నారు సార్. 1 or 2 అనేది ఎందుకంటే ఇక్కడ పాస్ మార్క్ కాదు కదా సార్. అంటే 100లో మీరు 2 ఇస్తారు మార్కులు. 2 సార్. ఎందుకో చెప్పండి, ఎందుకు అంత అభిమానిగా చంద్రబాబుకి అభిమాని అయ్యండి, వీళ్ళందరికీ అభిమాని అయ్యుండి కూడా ఓటేసి కూడా నేను ఎందుకు సార్ ఇంత డిగ్రేడ్ చేసుకొని చెప్పాల్సిందంటే జరుగుతున్న పరిణామం అంటే జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చేసారు, అయిపోయింది, దాని చరిత్ర క్లోజ్. సరే అతని ఇష్టం, అతను అది ఏం చేసుకుంటారో అది వేరే విషయం, వాళ్ళు ఎట్లా ఫైట్ చేసుకుంటారు. మనకు 164 వచ్చినాయి, మనకి ఇంత గ్రానికి చేసినప్పుడు మనం ఏం చేయాలి? అతను కక్షలు చేస్తుంటే మనం అవి చేయకూడదు. పిల్లలకి అదే కదా సార్ చెప్పేది. ఒక్క విషయం మాత్రం నేను చెప్పేసి మీకు ఫోన్ పెట్టేస్తాను, బికాజ్ ఐఎమ్ గెటింగ్ అదర్ కాల్స్. బీయింగ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యువర్ కాల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే అదర్స్ వేరే వాళ్ళది కాదండి, బట్ ఐటీ ఎంప్లాయీస్ ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారిని చాలా ప్రేస్ చేశారు. ఈ రోజు ఒక ఐటీ ఎంప్లాయీ నోటి నుంచి ఈ మాటలు వింటుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు వినాలి, ఈ మాటలు విని తనను తాను మార్చుకోవాలి అని చెప్పేసి నేనైతే ఆశపడుతున్నా. సరే నాది అత్యాశ అవుతుంది. చాలా మంది ఎందుకు మాట్లాడాలంటే ఏదైనా వాస్తవాలు మాట్లాడితే ఏ కేసులు పెట్టి లోపలేస్తారు, ఈవెన్ ఆ పార్టీ టీడీపీ పార్టీ అని తెలిసినా కానీ ఎక్కడ బెదిరిస్తారని చెప్పి చాలా. సార్ వాసు గారు ఒక్క విషయం చెప్తానండి. భారతదేశానికి ఒక స్పెషాలిటీ ఉంది సార్, చెప్పండి. ఆ స్పెషాలిటీ మీకు కూడా బాగా తెలుసు. ఎక్కడైతే తొక్కాలి అనుకుంటారో సార్ తెల్లోనే తరిమినోళ్ళం మనం. అవును సార్. సో మనం భయపడం, నీతికి నిజాయితీకి. సరే కొంతమంది భార్య పిల్లల కోసమో కుటుంబం కోసమో సరే ఏమవుతారు అని చెప్పేసి కొంచెం అటు ఇటు అయినా కూడా భయం అన్నది భారతదేశంలో రక్తంలో లేదు.
అవును సార్. ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాల్. మనం డైలీ కంటిన్యూ చేద్దాము. ఐ విల్ బి కంటిన్యూయింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ 8 to 9 అండి. ఈ రోజు హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఎందుకంటే సార్ జరుగుతున్న అన్యాయాలు కొంతమందిని ప్రశ్నిస్తే మిగతా వాళ్ళు కూడా కొద్దిగా మార్పు వచ్చి మంచి నిర్ణయం, అంటే మేమంటే ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నాము, కనీసం ఈసారైనా మంచి నిర్ణయం తీసుకోవాలంటే అది ఎవరైనా కావచ్చు, మంచి చేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు. రైట్ సార్, రైట్ వాసు గారు, రైట్ రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో కాలర్ ఫోన్ చేస్తున్నారు. హలో 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 భాషా గారండి? అవునండి, నమస్తే. ఎవరండి? మీ ప్రోగ్రామ్ చూస్తున్నా అండి, నా పేరు శివ. కొంచెం గట్టిగా మాట్లాడండి శివ గారు. మీ ప్రోగ్రామ్ చూస్తున్నా అండి, నా పేరు శివ. శివ గారు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఫాలో అవుతూ ఉంటానండి, మీ అనలిస్ట్ కానీ, సో యూ గో టు సమ్ డిస్కషన్స్, ఐ యూస్ టు ఫాలో యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది ఎక్కడి నుంచి శివ గారు మీరు? ఆంధ్రప్రదేశేనా? నేను ఆంధ్రానే, ప్రస్తుతం ఉండేది బెంగళూరు అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఓకే సార్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, యువర్ ఆల్సో? గ్రేట్ గ్రేట్, చెప్పండి సార్. మీరు చెప్తూ చాలా మంది జగన్ గారు ఉచితాలు ఇచ్చారు అంటున్నారు. అది ఉచితాలు కాదండి, ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చారండి, అంతే. అది సార్ సారీ టు ఆస్క్ యూ, ఇందాక మీ పేరు ఏం చెప్పారు? శివ గారు. శివ గారు, ఒక విషయం మీకు చెప్తాను. అంటే ఉచితాలు అన్నారు కాబట్టి చెప్తున్నా, మీరేమనుకోవద్దు, మీరేం తప్పుగా అనుకోవద్దు. ప్రశాంత్ కిషోర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు సార్. హీ వాజ్ అంటే తను ఒక కంపెనీ రన్ చేశాడు, ప్రభుత్వాలను గెలిపించాడు, ప్రభుత్వాలను ఓడగొట్టాడు, బట్ స్టిల్ హీఈస్ నాలెడ్జ్ పర్సన్ అని నేను నమ్ముతా. ప్రశాంత్ కిషోర్ హ్యాస్ టోల్డ్ వన్ థింగ్ క్లియర్లీ. ఏమని అంటే, భారతదేశంలో ఈ రోజు కూడా 60% మంది ప్రజలు 100 రూపాయలు పర్ డే, రోజుకు 100 రూపాయలు సంపాదిస్తున్నారు అని చెప్పి ఒక మాట ప్రశాంత్ కిషోర్ డేటాతో సహా చెప్పాడు. 100 రూపాయలు ఒక రోజు అంటే నెలకి 3000 రూపాయలు, ఆదివారాలు తీసేస్తే 2600 రూపాయలు. 2600 రూపాయలు నెలకి సంపాదించే ఆ పేదవాడికి పథకాలు అన్నవి ఉచితం అంటే, ఉచితం అన్నోడిని చెప్పుచ్చుకొని కొట్టాల. అదే సార్ నేను చెప్పేది, అసలు ఉచితం అని ఎందుకంటారు నాకు అర్థం కాదు. మనం కట్టే డబ్బులు జగన్ గారు తిరిగి మనకే ఇచ్చారు, దాన్ని ఉచితాలని ఎందుకంటారో నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఓకే సరే, ఓకే, సంహౌ టుడే ఇస్ అ వెరీ స్పెషల్ డే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఉచితాలు ఇస్తాను ప్లస్ సంపాదించి మీకు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పారు. సో ఇక్కడ ఏమైందంటే, అది ఉన్నది పోయే, అట్లా వచ్చేది కూడా పోయే అనేసి, అవి పథకాలు లేవు, ఏం లేవు. సింపుల్ గా సార్ ఒకటే విషయము, మీ కుటుంబం ఉండుంటుంది ఆంధ్రప్రదేశ్లో, సరే మీరంటే బెంగళూరులో ఉన్న కుటుంబం ఉండదు. మీ కుటుంబానికి గడిచిన సంవత్సర కాలంలో ఎంత డబ్బు అందింది, సంక్షేమ పథకాలు అందినాయి, లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా పూర్ ఉంటే, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత అందింది, మీరు ఫస్ట్ అది చెప్పండి. ఉన్నారండి, ఇవి ఏవి రావు, అది ఆబ్వియస్లీ డిస్కస్ చేసి కూడా వేస్ట్, ఇట్స్ అవుట్ ఆఫ్ పాయింట్. పథకాల గురించి డిస్కస్ చేసి కూడా వేస్ట్. అది అవుట్ ఆఫ్ 100 మేబీ ఒకరికి ఇద్దరికి వచ్చి ఉంటుందేమో, అది కూడా ఎవరికి తెలియదు. మేబీ అందరూ ఊర్లు తిరిగి అడిగితే తప్పితే ఎవరికి తెలియదు. అది అది జస్ట్ నామవాస్తే పథకాలండి, ఎవరికి రావు కూడా. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చేదానికి అది చెప్పారు అంతే. జస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఉచితాలు ఇస్ నాట్ వర్డ్ యూ కాంట్ యూజ్ ఫ్రీబీస్. సరే, ఇట్స్ పీపుల్స్ మనీ దట్ వీ గాట్ ఇన్ రిటర్న్. సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, దాని తర్వాత పెట్టేస్తాను బికాస్ అదర్స్ ఆల్సో వెయిటింగ్. ద వన్ క్వశ్చన్ అండి, వాట్ డూ యూ థింక్ అబౌట్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్? దాని గురించి డిస్కషన్ ఎందుకంటే రోజు చూస్తూనే ఉన్నాం కదా, ఈ అగత్యాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్. అది ఇప్పటికి సరిపోదండి, ఈ కాల్ సరిపోదు యాక్చువల్ గా. చాలా జరుగుతున్నాయి. we know where the failure is going on. అది డిస్కస్ చేసుకుంటే మనం అందరి గురించి డిస్కస్ చేసుకోవాలి. ఇట్ గోస్ టు డిఫరెంట్ వే. ఫైనల్ గా అందరినీ అడిగాను సార్, మిమ్మల్ని కూడా అడుగుతాను. 0 to 100 మీరు ఎంత ఇస్తారు గవర్నమెంట్ కి ర్యాంక్? అంటే మనం నెగిటివ్ లో కూడా వెళ్ళొచ్చా? యూ కెన్ గో, నో ప్రాబ్లం. ఐ థింక్ లెట్స్ గో విత్ -100. -100 ఇస్తారు? యా, అంటే 0 కంటే తక్కువ -100 ఇస్తారు. అవునండి, అక్కడ ఏం జరుగుతుందని మనం పాజిటివ్ లో డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు పాజిటివ్ 0 ఇస్ ఆల్సో సంథింగ్ దే ఆర్ గోయింగ్. ఓకే, 0ని కూడా వాడుకుంటారు ఇస్తే. అంటే 0 కూడా అన్నామంటే యా వీఆర్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్తారు అన్నమాట. యా మేము ముందరికి వెళ్తున్నాము అని చెప్తారు. నెగిటివ్ లోకి వెళ్తే అది ఎక్కడ ఉందని చెప్పచ్చు. అందుకే -100 ఇచ్చారు మీరు. రైట్, యా ఆబ్వియస్లీ. రైట్ శివ గారు, వీ విల్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ డైలీ అండి, బికాస్ టుడే ఈజ్ ద వెరీ ఫస్ట్ డే. కొంచెం లేట్ అయింది. ప్రోగ్రామ్ విల్ బి 8 to 9 ఎవ్రీ డే.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాయ్. ఇంకో కాల్ వస్తుంది. సారీ యాక్చువల్లీ నేను చాలా చెప్పాలి, బట్ ఈ కాలర్స్ అటెండ్ అయిన తర్వాత మనం మాట్లాడదామని. హలో, నమస్తే సార్, ఎవరండి? నమస్తే అండి, నా పేరు నాగేష్ గంగుల సార్. నాగేష్ గారు, ఎక్కడి నుంచి నాగేష్ గారు? నేను విజయనగరం జిల్లా సార్. నేను ఒక యూట్యూబర్ని సార్. విజయనగరం జిల్లా యూట్యూబర్? అవును సార్. గ్రేట్ అండి. చెప్పండి నాగేష్ గారు, ఎలా ఉంది ఈ సంవత్సర పాలన కూటమిది? సంవత్సర పాలనే కాదు సార్, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉండేదో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అలాగే గడిచింది సార్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మార్పు, ప్రజలు ఎప్పుడైనా సరే మార్పు ఉంటుందేమో అని ఆలోచిస్తారు, కానీ ఎప్పుడు కూడా నేను మారిన మనిషిని కాను అని చెప్పేసి ఆయన చెప్తూనే ఉంటారు సార్. అదేంటండి, కొత్త చంద్రబాబు నాయుడిని చూస్తారు, ఒక కొత్తదనం చూస్తారు అని ఎలక్షన్లకు ముందు చెప్పారు కదా, కొత్తదనం లేదా? ఇవాళ రేపు ఆయన కోపడతలేడు, మీడియా మీద కూడా కోపం రావట్లేదు, కొత్తగా ఏంటి మార్కెటింగ్ స్టార్ట్ చేసిండు, ఆయన యాడికి పోయినా వెనకాల కెమెరాలు ముందల కెమెరాలు ఉన్నాయి, ఇదంతా మార్పేగా. మార్పు అనేది ఆయన 2014కి ముందు కూడా చెప్పాడు సార్. నేను పూర్తిగా మారిన మనిషిని, నన్ను ఈ ఒక్కసారికి నమ్మండి అని చెప్పాడు. కానీ అప్పుడు చేసింది కూడా అంతే. 2014 నుంచి 19 వరకు కూడా ప్రజలు చీకొట్టేలాగానే చేసుకున్నాడు. పోనీ ఇప్పుడు ఆఖరిసారి నన్ను ఈ ఒక్కసారికి నమ్మండి, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పేసి అంటే ఆఖరిసారి కదా అని చెప్పేసి కక్కుర్తి పడ్డారా, లేకపోతే యువతరం వస్తున్నారు సార్. ఈ యువతరానికి ఏంటంటే ఆయన ఎంతసేపు అనుభవజ్ఞుడు అనే మాటే చూస్తారు తప్ప ఆయన చేసిన చరిత్ర ఏమైనా ఉందా అనేది ఇప్పుడు యువతరానికి తెలియట్లేదు సార్. పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఈ ఎప్పుడైతే కొత్తగా ఓటు వచ్చిందో వీళ్ళు ఏమంటారు అంటే, మీకు ఉద్యోగాలు కల్పిస్తాను అంటే, ఒక 40 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేదంటే పరిశ్రమలు తెస్తాను అంటే గనక ఆ మాటల మీద డిపెండ్ అయిపోతారు సార్. మాకు యువతకి కావాల్సింది ఉద్యోగాలే తప్ప ఈ పథకాలు కాదు అని చెప్పేసి అదొక రకమైన మోటివేషన్ లోకి తీసుకువెళ్తాడు ఆయన. అది మళ్ళీ వెంటనే మోసపోయామని తెలుసుకోవడం, తర్వాత మళ్ళీ పక్కన పెట్టడం, ఇది మన ఆనవాయితీగా వస్తున్న చరిత్ర సార్. ఇప్పుడు ఈయన ఇంత అనుభవజ్ఞుడు కదా సార్, 14 సంవత్సరాల అనుభవం ఉంది. అలాగే ఇంత 1 year కూడా ఇప్పుడు గడిచిపోయింది. ఈయనకి తెలియదా సార్, లెక్కలు అనేది తెలియదా? అంటే ఇప్పుడు అమ్మ ఒడి ఉంది, తల్లికి వందనం ఉంది. ఈ తల్లికి వందనం ఎంతమందికి ఇస్తున్నారు, అంతమందికి ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నది ఈయనకి లెక్కలు కనీస అంచనాలు రావా? ఇప్పుడు ఒక ఈ ఆర్థిక మంత్రి ఉంటారు, లెక్కలేసుకుంటారు కదా సార్. 67,27,164 మందికి ఇస్తామని అంటున్నారు. అలా ఇస్తామనేటప్పుడు 8,745 కోట్లు ఎలా సరిపోతాయి సార్? అది 15,000 చేత మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేటర్ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు మల్టిప్లై చేసినా సరే 10,090 కోట్లు ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి ఈజీగా తెలుస్తుంది. కానీ 8,745 కోట్లు ఇస్తున్నామని అంటారు, మొత్తం 67,27,164 మందికి ఇస్తామని అంటారు. అంటే ఇప్పటికీ కూడా మభ్య పెట్టడం కాదా? అది మోసగిస్తున్నది నాకు క్లియర్ గా వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదా? ఒక చిన్న విషయం అడుగుతాం మిమ్మల్ని, అంటే సిన్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్ తల్లికి వందనం. అవును సార్. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది అండి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది సార్. మొత్తం పిల్లలు అయితే కనుక 87,41,885 మంది సార్. వీళ్ళు అనౌన్స్ చేసింది ఎంతమందికి? వీళ్ళు అనౌన్స్ చేస్తున్నది 67,27,164 మంది సార్. రఫ్గా ఉన్నది 87 లక్షలు అనుకుందాం, 87 లక్షలు, అనౌన్స్ చేసేది 67 లక్షలు. ఇక్కడే డైరెక్ట్గా 20 లక్షల మంది తగ్గిపోయారు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేసిన డబ్బులు కూడా సరిపోయేది ఎంతమందికి? 57 లక్షల మందికే. అవును సార్. అంటే ఇక్కడ కూడా ఒక 10 లక్షలు కోత విధించారు. అంటే మొత్తానికి 30 lakhs చిల్డ్రన్స్కి ఈరోజు చదువు అన్నది దక్కట్లా. పోయిన సంవత్సరం ఆల్రెడీ లాస్ అయిపోయింది, అది వేరే విషయము. కానీ ఈ సంవత్సరం కూడా 30 లక్షల మందికి అన్యాయం చేయబోతున్నారు అన్నదిగా మీరు చెప్పాలనుకుంది? అవును సార్. ఓకే, రైట్ అండి. సార్, ఈ ఒక విషయము, సిన్స్ యువర్ ఏ యూట్యూబర్ మీరు చెప్పారు కాబట్టి మీ పేరు ఇంకోసారి చెప్తారా? నాగేష్ గంగుల అండి. మీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సేమ్ సార్, అదే సార్, నాగేష్ గంగులే నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా. నాగేష్ గంగుల, రైట్ సార్, రైట్ నాగేష్ గారు. వి విల్ బి కంటిన్యూయింగ్ దిస్ ప్రోగ్రామ్ అండి ఫ్రమ్ టుడే ఈజ్ ద ఫస్ట్ డే. 8 to 9 ఈజ్ ద ప్రోగ్రామ్. తప్పకుండా మళ్ళీ మనం టాపిక్స్ మీద ప్రజలకి అర్థం అవ్వాలి అని చెప్పేసి మాట్లాడదాం.
అలాగే సార్, థ్యాంక్ యూ మీరు కూడా మంచిగా చేస్తున్నారు సార్, చాలా కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వేరే కాల్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, హలో. హలో సార్, నమస్తే. నమస్తే అండి, ఎవరండి? రామకృష్ణారెడ్డి అని ఆంధ్ర నుంచి అండి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఫోన్ చేసినందుకు. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆంధ్రాలో ఎక్కడ సార్ చెప్పగలరా స్పెసిఫిక్గా జిల్లా? ఖచ్చితంగా సార్, అన్నమయ్య జిల్లా అండి, తంబాలపల్లి కాన్స్టిట్యూన్సీ వస్తుంది. అన్నమయ్య జిల్లా. ఓకే రామకృష్ణ గారు, చెప్పండి సార్. ఈరోజు పండగ, ఆ పండగ పేరేంటంటే సంవత్సర కాలం పూర్తి చేసుకున్న కూటమి పండగ. ఏం వండారు మీరు ఈరోజు ఇంట్లో? ఓకే, ఇంట్లో వండడం అంటే పండగ అంటే మనం ఏదో స్పెషల్ ఉంటుంది కదా సార్. ఉగాది అంటే స్పెషల్, దసరా అంటే స్పెషల్, దీపావళి అంటే స్పెషల్, ఇవాళ కొత్త పండుగ అంట. మరి ఈ పండగకి ఏమైనా స్పెషల్ వండారా, ఏంది కథ? పండగ చేసుకోవడానికి ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి కదా సార్. ఓకే, నేను యాక్చువల్ గా వ్యవసాయ కుటుంబం నుంచి, బేసిక్ గా వ్యవసాయ కుటుంబం నాది. ఓకే. వ్యవసాయ కుటుంబంలో కానీ నేను జాబ్ చేస్తాను. నాది MBA చేశాను, జాబ్ చేస్తున్నాను, బెంగళూరులో ఉంటాను. ఓకే. బట్ స్టిల్ అదే మనకి ఇప్పుడు పథకాలు అందుతున్నాయి అంటే అందుతున్నాయి, లేదంటే లేదు అనే తందాన ఉంది ఇప్పుడు నడుస్తుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో మనం నేర్చుకున్నది ఏమి అంటే అందరూ ఫ్రీబీస్ అని జగన్ గారిని బదనాం చేయడం. ఏం లేదండి, ప్రేమగా హీరోలను కూడా అట్లా పిలుస్తారు, ఏం కాదు. ప్రేమగా అంటే ఏమైనా తప్పేం లేదు, ఆయన ఏం తప్పుగా అనుకోలేండి. ఏకవచనం అన్నది మనం మాట్లాడుకున్నప్పుడు నడుస్తుంది. ఓకే, జగన్ గారిని చెప్పండి. నేను యాక్చువల్ గా ASF లో పనిచేసి కమ్యూనిస్ట్ విద్యార్థిగా చెప్తున్నానండి. ఓకే. ఎవరికి సపోర్ట్ అని వీళ్ళకి అదేనే అట్లా కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఆంధ్ర రాష్ట్రమే నిజంగా తిరోగమనంలో వెళ్తుందండి. పురోగతి సాధించడానికి అస్సలు అవకాశాలు లేవు. ఎందుకు అంటే మనం జగన్ ఇచ్చినవి ఫ్రీబీస్ అని జనాల్లోకి పంపించి ఎడ్యుకేటర్స్ ని, అంటే మనలాగా చదువుకున్న వాళ్ళని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఏం చేశారంటే డైవర్ట్ చేశారు. ఓకే. అరే మా డబ్బులు ఇచ్చేస్తున్నాడు, మా డబ్బులు పేదలకు ఇస్తున్నాడు ఆలోచనని మనలో నింపారండి. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా సార్. సిన్స్ యువర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్లస్ మీరు ఒక రైతు సార్, ఫ్రీ బీజ్ అన్నది ఓకే, మీరు ఫ్రీ బీజ్ ఇవ్వద్దు అనుకుంటున్నారు అంటే దట్ ఈస్ యువర్ స్టాండ్ మీద ఉండండి, తప్పులేదు. కానీ ఎలక్షన్లకి ముందు ఈ ఫ్రీ బీజ్ గుర్తురాలా? సరే, ఐ డోంట్ సే దట్ ఫ్రీబీస్ అనే వర్డే లేదంటున్నా. జగన్ గారు ఇచ్చిన పథకాలు ఫ్రీబీస్ అనే వర్డే లేదంటున్నా. ఎందుకు అంటే ఒక అమ్మఒడి ఇస్తే కంప్లీట్లీ డెవలపింగ్ యాక్టివిటీ. పిల్లలు చదువుకుంటే రేపు భవిష్యత్తులో వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతంగా నాలెడ్జ్ ఉంటే సొంతంగా ఏదో వర్క్ చేసుకోవడానికి, ఒక పర్టికులర్ థింగ్ మీద వాళ్ళు డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కంప్లీట్లీ డెవలపింగ్ యాక్టివిటీ. ఇంకా వృద్ధులకి పెన్షన్ అనేది అది ఎవరైనా ఇవ్వాల్సిందే, అది ఎవరైనా ఎట్లయినా వాళ్ళకి సహాయం కావాల్సిందే. కాకపోతే ఒక చిన్న ప్రశ్న సార్, మీరు రైతు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్న నేను అడగాల. ఏంటి ప్రశ్న అంటే, నాకు అంటే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాము అన్నారు. మీకు 20,000 రూపాయలు పోయిన సంవత్సరం ఏదైతే వచ్చినాయో దాన్ని ఏం చేశారు? ఈ సంవత్సరం ఏదైతే 20,000 రాబోతున్నాయో దాన్ని ఏం చేయబోతున్నారు? అంటే వాడుతున్నారా బాగా? సారీ టు సే సార్, మేము ఏది అందుకోలేదు ఈ ప్రస్తుత గవర్నమెంట్ నుంచి. మనకు ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతులకి సంబంధించి రైతు భరోసా గానీ, సుఖీభావ గానీ ఇలాంటివి ఏంటివి అందలేదు. ప్లస్ మనకు అందింది వచ్చి మేలో అనుకుంటా, నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మామూలుగా వచ్చి 2,000 రూపీస్ అందాయి. ఓకే, 2,000 రూపీస్ అందాయి. ఈ మన చంద్రబాబు గారు చెప్పిన పథకాలు అయితే ఏవి అందలేదు. ఇన్ కేసు మేము కంబైన్ ఫ్యామిలీ. మీకే అందలేదా? రాష్ట్రంలో ఏ రైతుకు అందలేదా? నాకు తెలిసి మా ఊరు, మా గ్రామం, మా మండలంలో అయితే ఖచ్చితంగా అందలేదు. ఎందుకంటే నాకున్న పరిచయాలకి మామూలుగా మాట్లాడుతూ ఉంటాను, నా ఫ్రెండ్ సర్కిల్ కూడా బాగా ఉంటాను కాబట్టి మా సర్కిల్ అయితే ఎవరికి అందలేదండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా అందాయేమో నాకు తెలియదు. ఎందుకంటే కొన్ని వీడియోలు చూస్తుంటానండి, చూస్తున్నప్పుడు మాకు అందాయి అంటారు. నాకు అనిపిస్తుంది సర్కాటిజం గా మాట్లాడుతున్నా. అది జోక్ గా. అసలు విషయం ఏంటంటే, అసలు ఆ రైతులకి ₹1 పావలా కూడా ఇంతవరకు ఇచ్చింది లేదు. సంవత్సరం పూర్తయింది. 53 లక్షల మంది ప్లస్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్లస్ 53 lakhs ప్లస్ రైతులు ఉన్నారు మన దగ్గర. ఆ రైతులకి దాదాపుగా ఎంత 12,000 కోట్లు 13,000 కోట్లు అవుతుంది అనుకుంటా. అది పోయిన సంవత్సరం ఇవ్వచ్చు. ప్రభుత్వం దగ్గర డబ్బుంది. ఎట్లా డబ్బుంది? 1,80,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పడుచుకున్నారు కదా, అల్మారాలలో పెట్టుకున్నారు కదా. ప్రభుత్వం దగ్గర డబ్బుంది.
ఇవ్వచ్చు. కేవలం 12-13 వేల కోట్లు ఆ ఇస్తే డబ్బు ఆ రైతులకి ఒక చేదోడు వాదోడుగా ఉండేది. ఇవాళ ఈ సంవత్సరం అన్న ఇస్తారేమో అనుకుంటే ఇంతవరకు ఇవ్వాలి. ఏంటి సార్, జూన్ 12వ తారీఖు, సగం సంవత్సరం బాయ్, ఇంతవరకు అనౌన్స్ చేసింది లేదు, ఏం లేదు. ఈ విషయం మీద ఒక రైతుగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రిసైజ్గా చెప్పండి. రైతులకి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఈ భరోసా కానీ ఏమంటారండి, సుఖీభావ కానీ ఏది కూడా మాకు అవసరం లేదండి. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే, మేము ఆలోచించే తీరు ఏమంటే, మా ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, కరెక్ట్ గా పంట వేసుకునే టైంకి అందుబాటులో ముందిస్తున్నారు, అలాగా ఇచ్చారు, బాగుంది, హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు అది ఇవ్వకపోయినా కూడా పంట వచ్చినాక అయినా కనీసం గిట్టుబాటు ధర ఉంటే ఆ గిట్టుబాటు ధరకి అమ్ముకోగలిగితే, కాస్త కూస్తూ ఉంటే కొంచెంగా మేము మిగిల్చుకొని, మేము తినంగా మా కష్టంగా కొంచెంగా మిగిల్చుకొని మా పిల్లల చదువులకు కానీ మా పిల్లల పెళ్లిళ్ళకి కానీ ఖర్చు పెట్టుకోగలుగుతామండి. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత వీళ్ళు కంటిన్యూ. రేపు కూడా ఎల్లుండి కూడా ఉంటుంది డైలీ ప్రోగ్రామ్. కానీ ఒక చిన్న ప్రశ్న అడిగి ఫినిష్ చేస్తాను. ఒక చిన్న ప్రశ్న, గిట్టుబాటు ధర అన్నారు మీరు, వేరే వద్దు, మీ మండలం గురించే మాట్లాడదాం. మీ మండలంలో కొనుగోళ్లు సమయానికి జరుగుతున్నాయా? గిట్టుబాటు ధర గురించి ఒక వర్డ్లో చెప్పండి. లేదండి, అసలు లేదు. ఇప్పుడు జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఒకటి మిరపకాయలు అనుకోండి, మిరపకాయలకి 11,000 ఏమో మనకి గిట్టుబాటు ధర ఇచ్చారు. వచ్చి మన దగ్గర తీసుకునే నాదుడు లేకుండే. సో మార్కెట్ కేస్తే అది ఏమో 11,500 12 రూపాయలు పోతుందని ఆశతో అటుకి పోతూనే మనకు వచ్చే ధరకు వచ్చేకి 10 రూపాయలకు వచ్చింది. అంటే అనౌన్స్ చేశారు 11,000కి, కొనేవాళ్ళు లేడు. అంటే సేమ్ ఇప్పుడు తల్లికి వందనంకి లిస్టింగ్ ఇచ్చారు 57 లక్షలు, కానీ ఇచ్చేవాడు ఉండడు రేపు పొద్దున. అంతే, అంటే లిస్టులు ఇస్తారు, ప్రైజులు ఇస్తారు, కానీ న్యాయం చేయరు. చూద్దామండి, నిన్నే కదా చెప్పారు, చూద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాల్ అండి. వేరే కాల్స్ కూడా వస్తున్నాయి, వి విల్ టాక్ టుమారో. చెప్పండి. ఈ రోజు మీరు స్టార్ట్ చేశారు, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ రోజు మేబీ మీకు ప్రో కాల్సే వస్తాయి, అంటే జగన్ ప్రో కాల్సే వస్తాయి. కంటిన్యూ చేస్తే న్యూట్రల్ పీపుల్ కూడా కాల్ చేస్తారని ఆశిస్తున్నాను. అంటే సార్, మీరు చెప్పింది 100% నిజము. కాకపోతే ఐ వాంట్ టు అడ్రస్ దోస్ కాల్స్. అవి యాక్చువల్గా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ కాల్స్. రీజన్ ఏంటంటే, రీజనింగ్, వాళ్ళకి ఆలోచన శక్తి అన్నది నిజాలు. సార్ ఇచ్చారా? అవును ఇచ్చామండి, ప్రూఫ్ చూపించామనండి, మనమే సారీ చెప్తాం, ఏముంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేరే కాల్ వస్తుంది, వేరే కాల్. హలో, కట్ చేశారు. మేబీ అది వెయిటింగ్లో వచ్చిండే. 36 మిస్ కాల్స్ ఉన్నాయి వెయిటింగ్లో. ఓకే, సమ్హౌ కాల్స్ వస్తున్నాయి వెయిటింగ్లో. నేను లిఫ్ట్ చేయగానే మరి పెట్టేశారు వాళ్ళు, వెయిట్ చేసి. సమ్హౌ కాల్స్ వస్తున్నాయి. అంతకంటే ముందు నేనేం చెప్పాలి అన్న విషయం మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడే మాట్లాడతాను, మధ్యలో గ్యాప్ దొరికింది కాబట్టి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏవైతే హామీలు ఉన్నాయో ఈ హామీలకి సంబంధించి మళ్ళీ కాల్ వస్తుంది. ఈ హామీలకి సంబంధించి ఈరోజు పండగ అన్నది జరుపుకోవాలా? ఈ ప్రశ్న కమెంట్ చేయండి మీరు. ఇప్పుడు కింద ఇదే వీడియో కింద కమెంట్ చేయండి. పండగ జరుపుకోవాలంటే ఏం కూర వండారు మీరు, అది కూడా కింద సమాధానం చెప్పండి. కాల్ లిఫ్ట్ చేద్దాం మనం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి, మీరు ఫోన్ చేశారు కదా సార్ ఇప్పుడే. లేదు సార్, లేదు, అది మీదో మిస్టేక్ అయినట్టుంది. థ్యాంక్ యూ. ఎవరు చేశారో అంటే, ఎవరు ఫోను అంటే చేసి ఉంటారు, మళ్ళీ వేరే ఫోన్ వస్తుంది. హలో సార్. హలో, ఎవరండి? నమస్తే అండి, నా పేరు జీవీబీ రెడ్డి. నమస్తే జీవీబీ రెడ్డి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా. జగనన్న అమ్మ ఒడి ఇచ్చినప్పుడు నాన్న బుడ్డిలో ఇచ్చి అమ్మ ఒడి ఇచ్చారన్నారు. ఇవాళ ఏ బుడ్డిలో ఇచ్చి తీసుకొని అమ్మ ఒడి పోతున్నారు వీళ్ళు? నాన్న బుడ్డి అంటే నాన్న మందు తాగితే అంటారు. అదేనండి, ఇప్పుడు ఇవాళ ఆ బుడ్డు డబ్బులు ఎటుపోతున్నాయి? ఆ బుడ్డి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు?
దాని మీద కూడా చెప్పాలి కదా వీళ్ళు ఆయాల అమ్మకు ఒడికి డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయి అంటే బుడ్డులో నుంచి వచ్చినాయి అని వాళ్ళు కామెంట్ పెట్టి చెబుతున్నారు కదా ఒక మినిస్టర్లు వీళ్ళందరూ కలిసి. ఈ బుడ్డి డబ్బులు ఏం చేస్తున్నారు దాని గురించి కూడా అడగాలి. ప్లస్ రైతులకి ఏమీ సాయం చేయలేదు. ఎలా పండగ చేస్తారు? ఏమి పెట్టి పండగ చేస్తారు? ఈ బుడ్డి డబ్బులు పెట్టి పండగ చేసుకుంటున్నారా? తండ్రి బుడ్డి పెట్టిగా మీరు పండగ చేస్తుంది, ఆ డబ్బులన్నీ మీరు జేబుల్లో వేసుకొని వాళ్ళు జలసాలు చేస్తున్నారు కదా. అంటే మద్యానికి సంబంధించి క్వాలిటీ మద్యం, క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ మద్యం, ఆ క్వాలిటీ మద్యం డబ్బులు ఎవరు జేబుల్లోకి పోతున్నాయి? నాన్నకి బుద్ధి అన్నారు, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? మరి ఆ డబ్బులు పెట్టి ఈ పేద పిల్లలకి చదువులు చెప్పియచ్చు కదా. చదివితే వీళ్ళు చదివితే ఏడ బాగుపడతారు, వీళ్ళందరూ మళ్ళీ వృద్ధి చెందితే వీళ్ళకి జ్ఞానం వచ్చింది. నిన్న అనౌన్స్ చేశారు, తల్లికి వందనం అనౌన్స్ చేశారు నిన్న. ఈ రోజు స్కూల్స్ తెరుస్తున్నారు అంటే నిన్న 11వ తారీఖు సాయంత్రం అనౌన్స్ చేశారు. 12వ తారీఖు ఇస్తామని చెప్పి ఆయాల బటన్ నొక్కుతాం అది ఇది అన్నారు. ఈ బటన్ నొక్కే కార్యక్రమం చేతులు రావట్లేదు ఇంకా. కాకపోతే ఒక విషయం సార్, ఒక విషయము ఇదంతా వదిలేయండి. మీరు మీ జిల్లా మీ నియోజకవర్గం దీని గురించి ఒక విషయం ఏంటంటే ఎలా ఉంది అంటే ప్రజలు కూటమి ప్రభుత్వం చేసేటటువంటి పనులు. నేను ఒక మెకానిక్ ని, నేను మెకానిక్ షాప్ లోకి నేను ఒక ఆటో పార్ట్ రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే పాపం ఒక నెల క్రితం అమ్మఒడి ఎప్పుడు వేస్తారు, అమ్మఒడి ఎప్పుడు వేస్తారని 100 సార్లు అడిగాడు. ఆయనకు వచ్చే జీతం 15,000. అయ్యో. అతను అసలుకి నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కాక నేను అతనితో మాట్లాడుతుంటే ఇంకో అతను వచ్చి లంచగొడకల్లారా ఈ పథకాలు ఎందుకు ఇవ్వాలరా మీకు అని చెప్పి అతను తిడతాడు. తిట్టకండి ఆయన తిడుతున్నాడు. అతను వాడిని తిట్టాడు, ఆ కుర్రాడిని తిట్టాడు అమ్మఒడి ఇవ్వలేదని అని అతను అడుగుతుంటే అతను తిడుతున్నాడు. ఎందుకు ఈ పథకాలన్నీ ఇచ్చి మిమ్మల్ని పెద్దోళ్ళు చేసి మేమేం చేయాలరా అని చెప్పి అడుగుతున్నాడు. చిన్న చూపు అంటే ఏ కాడికి కిందే ఉండాలరా, మా కాళ్ళ కింద ఉండాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఆ ఉద్దేశం మీద అతన్ని తిట్టారండి. వాడెప్పుడు ఆడి దగ్గరే ఊడికేం చేయాలి, దాని గురించి ఎవరు ఆలోచించాల. చాలా బాగా చెప్పారు. పేదలు కూడా దాని గురించి ఆలోచించాలి. ఇంకా ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదు, ఆ పలానా ఆయన చదివిస్తున్నాడు, ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం చదివితే వాడి జ్ఞానం వచ్చింది. వాడు వెళ్ళి రేపు ఏం చేస్తాడు, 10 మందిలో నుంచున్నప్పుడు ఇంగ్లీష్ లో అడిగా అంటే ఈడు ఎవడురా లేబర్ వాడు వచ్చి మనల్ని ఇంగ్లీష్ లో మాట్లాడతాడా అని అడుగుతాడు. అది వాళ్ళకి నచ్చదు. నిజమే. ఇంకా ఇట్లాంటి కొన్ని మీద ఇప్పుడు రైతుల గురించి మళ్ళీ ప్లస్ ఈ పథకాల గురించి వేరువేరుగా డిబేట్లు పెడితే బాగుండేది. రైట్ సార్, రైట్. మన ప్రోగ్రాము 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది. మనం ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడదాం రోజు, వేరువేరు టాపిక్ల మీద. ఈ రోజు అంటే పండగ కాబట్టి 12వ తారీఖు కొలువు తీరింది కూటమి కాబట్టి ఆ పండగ గురించి మాట్లాడుతున్నాం. కానీ రోజు వేరువేరుగా టాపిక్లు మాట్లాడదాము. వేరే ఫోన్ వస్తుంది. ప్లస్ కొంతమంది ఇలా మాట్లాడితే వీళ్ళని లోపలేసి ఉద్దేశం మీద కూడా కొంతమంది భయపడి అడగలేకపోతున్నారు. అది దాని గురించి కూడా ఇట్లా ఫోన్ నెంబర్లో పేరు అడిగినా గానీ ఊరు పేర్లు అడగబాకండి. రైట్. వాళ్ళకు కూడా అందరికి తెలిసింది. జిల్లా అడగండి, మండలం కూడా అడగబాకండి. అవునవునవును, అది మీరు చాలా ఒక విషయం సార్, ఒక విషయము నేను విన్నాను, మరి అది నిజమా కాదా తెలియదు. జైల్లో ఫుడ్ బాగుంటుందంటగా. వాళ్ళకు కూడా పెట్టచ్చుగా తీసుకెళ్ళి. అంతే అంటారా? కూడా పెడితే పోయింది కదా, జైలు కూడా పెడితే పోయింది కదా. రైట్ సార్, రైట్. రైట్ లేండి, మనం మాట్లాడదాము. మళ్ళీ వేరే ఫోన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. వాళ్ళకి పెట్టే రోజులు వస్తాయండి. ఇవాళ పేదోడి కోసం ఎవడైనా చూడాలి. ఉండోడు చాలా మందికి దాన ధర్మాలు చేస్తున్నారు. వీళ్ళు లేనోడి దగ్గర నుంచి వాళ్ళు పెద్దోళ్ళు అవుతామని చూస్తున్నారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. కొన్ని ముఖ్యమైన అంశాలు మాట్లాడారు. అంటే అందరూ ముఖ్యమైన అంశాలే మాట్లాడారు, నో డౌట్. కానీ గ్రౌండ్ రియాలిటీ అన్నది పేదోడుగానే ఉండిపోవాలి, వాడు పెద్దోడు అవ్వకూడదు అని చెప్పేసి కొంతమంది చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడారు ఆయన. ఇంకా వేరే ఫోన్ వస్తుంది, ఎత్తుదాము.
హలో నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు సురేష్, వినుకొండ నుంచి సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సురేష్ గారు. సార్ వినుకొండ నుంచి సురేష్ సార్. ఎక్కడి నుంచి? వినుకొండ. చెప్పండి సురేష్ గారు. ఈరోజు తల్లికి వందనము గవర్నమెంట్ ఇస్తే వేస్తాం అకౌంట్లోకి అని చెప్పారు. అది 67 లక్షల మందికి వేస్తామన్నారు. అవును. 15,000 చొప్పున. 67 లక్షల మందికి 15,000 చొప్పున అయితే దగ్గర దగ్గర 10,907 కోట్లు కావాలి. అవును. కానీ ఇప్పుడు 8,475 కోట్లు మాత్రమే వేస్తున్నారు. అవును. అది 15,000 చొప్పున అవ్వదు కదండి. మరి తగ్గిస్తారేమో, 15,000 ఇవ్వకుండా అందులో కొంచెం కోత పెట్టి తర్వాత ఇస్తామని అప్పు పెడతారేమో. సింపుల్ లాజిక్ అండి. నేను నిన్న రాత్రి క్యాలిక్యులేటర్ పెట్టుకొని 15,000 పెట్టి కొడితే 10,907 కోట్లు వచ్చింది. క్యాలిక్యులేటర్ పట్టుకుని కొడితే 10,000 ఎంత? 907 కోట్లు. 907 కోట్లు అంటే 67 లక్షల మందికి 15,000 ఇవ్వాలంటే 10,907 కోట్లు అవుతుంది. కానీ వీళ్ళు ఇచ్చేది మాత్రం ఎంత? 8,475 కోట్లు. అవును. అవును. అది కేవలం 13,000కు చేస్తే కరెక్ట్గా 8,475 కోట్లు వస్తుంది. అంటే 13,000 ఇస్తారంటారా? 13,000 వేస్తేనే అంత అమౌంట్ వచ్చేది. ఓకే, అంటే 15,000 ఇస్తామని 13,000 ఇస్తారు. లేదంటే ఆ 67 లక్షల మందిలో కోత విధించి 58 లక్షల మందికే ఇస్తారు. అదన్నా చేయాలి, ఇదన్నా చేయాలి. 15,000 అయితే పడదు. బాగా పట్టారు మీరు, లెక్క బాగా పట్టారు. ఒక చిన్న విషయం అడిగిన తర్వాత మనం ఇక డైలీ ఉంటుంది ప్రోగ్రామ్, మాట్లాడదాము. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. 0 నుంచి 100 మీరే ప్రిన్సిపల్, మీరు టీచర్, మీరు మార్కులు వేయాలి ఈ ప్రభుత్వానికి. 0 నుంచి 100 మధ్యలో ఎంత మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి? అంటే ఎవరు ఆనందంగా ఉన్నారని మనం మరి 100 వరకు వేయాలండి. అంతే అంటారా? ఎవరు ఆనందంగా ఉన్నారు? కనీసం వాళ్ళ వర్గం వాళ్ళే ఆనందంగా లేరు, ఇంకా అందరు ఎక్కడ ఉంటారు? కూటమి వర్గం వాళ్ళే అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే ఆనందంగా లేరంటారు. ఆనందంగా లేరు. ఓకే. 0 జీవితాలు పోతే మైనస్ డిగ్రీలు మైనస్లు పోతాయి. రైట్. ఇక్కడ నుంచి 4 సంవత్సరాలైనా చేస్తేనే ఏదైనా ప్లస్ లోకి వస్తుంది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ప్రజలకి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే నిజాలు. మళ్ళీ ఒక ఫోన్ వస్తుంది. నిజాలు ప్రజలకి అర్థమవుతున్నాయి. మనమేం చెప్పక్కర్లా. క్యాల్కులేటర్ తీసుకున్నాడు, ఒక సామాన్యుడు కూర్చొని కొట్టాడు క్యాల్కులేటర్లో. 15,000 ఇవ్వాలంటే 67 లక్షల మందికి ఎంత అవుతుంది? 10,900 చిల్లర. కానీ వీళ్ళు ఇస్తలేరు అంటే కోత విధించబోతున్నారు అని చెప్పేసి. ఈ ఫోన్ లిఫ్ట్ చేద్దాం. హలో. హాయ్ అండి, నా పేరు జయచంద్ర. హలో సార్. హలో జయచంద్ర గారు, చెప్పండి సార్. ఎక్కడి నుంచి? నేను బెంగళూరులో ఉంటానండి. అదే మన చంద్రబాబు నాయుడు గారు, మా బేసిక్ రాయచోటి, నేను బెంగళూరులో ఉంటాను. అదే మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా ఈ రోజు తల్లికి వందనం పథకం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఆనందంగా ఉంది. ఇట్లాంటి సెషన్లు ఇంకా చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, తప్పకుండా చేద్దామండి. అయితే ఒక చిన్న డౌట్ అండి. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాదికి అన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ 2 నెలలకు కూడా కలిపి 1,000 రూపాయల లెక్కన నేను 6,000 ఇస్తానని చెప్పాడు కదండి. అదే విధంగా ఇప్పుడు కూడా 15,000 సంవత్సరం ఈ సంవత్సరం కలిపిస్తారా అని ఒక చిన్న డౌట్ అండి. మీరు ఏమైనా విశ్లేషణంగా ఒకవేళ చేసి చెప్పగలరా? లేకంటే మన అంటే పెన్షన్ 2,000 కలిపి 1,000 కలిపి 2,000 కలిపి ఆయన వచ్చినప్పుడు 6,000 ఇచ్చిండు ఒక నెల. ఇచ్చింది సార్. అట్లనే ఇప్పుడు ఇచ్చే 15,000తో పోయిన సంవత్సరం 15,000 కల్పిస్తారా అని అడుగుతున్నారు. కల్పిస్తారా అని నాకు క్వశ్చన్ సార్. ఒక చిన్న విశ్లేషణ నేను కూడా చేసిన సార్, నేను మీకు చెప్తాను. 15,000 పోయిన సంవత్సరం కలుపుడు దేవుడు ఎరగ, కానీ ఉన్న ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన 15,000 కూడా క్లారిటీ రాట్లా. జనాలు నిన్న సాయంత్రం నుంచి చేస్తాను, ఎందుకంటే చాలా లొసుగులు ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ వాళ్ళు ఇచ్చిన టాలీ అవ్వట్లా. టాలీ అవ్వట్లేదు సార్. అది కూడా నేను కూడా చూసాను సార్. అది ఏమైందంటే తెలిసిన విషయమే, కాకపోతే జస్ట్ ఒక ఇది కూడా ఒకటి కదా. అట్లా కాదు సార్, అట్లా కాదు. ఏమైపోయిందంటే నిన్న సాయంత్రం నుంచి క్యాల్కులేటర్లు బిజీ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. ఏం చేస్తున్నారు జనాలు? క్యాల్కులేటర్ తీసుకుని కొడుతున్నారు. అది కూడా కోట్ల లెక్క కాబట్టి చిన్న క్యాల్కులేటర్ రాదని పెద్దవి తీసుకొస్తున్నారు. మహిళలు కొట్టి చూస్తే లెక్క తేలట్లే, మన పెద్దలు కొట్టి చూస్తే లెక్క తెలట్లే, మగవాళ్ళు కొట్టి చూసినారు, పిల్లలు కొట్టి చూసినారు. ఈ లెక్క ఏంది తేల్తలేదు. 13,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తేనేమో కరెక్ట్గా తేలుతుంది. 67 లక్షల మందికి ఉన్నది 87 లక్షల మంది, అది వేరే సంగతి.
కానీ 67 లక్షల మందికి ఇవ్వాలంటే 13,000కే లెక్క తెలుతుంది. వీళ్ళేమో 15,000 ఇస్తామంటున్నారు. అంతే. అయితే అక్కడ కోత పెట్టాలా లేదంటే ఇక్కడ కోత పెట్టాలి? రెండు టాలీ అవ్వట్లే. మరి ఎవరైనా మ్యాథమెటిషియన్ని, మంచి మ్యాథమెటిషియన్ని పిలవాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా చూసి. మ్యాథమెటిక్స్ కాదు సార్, ఏం సార్ అది ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఏదో చెప్పాలా నెంబర్ దొరకాలా అనేసి అప్పుడు చెప్తాన్నాడు కదా సార్. జగన్మోహన్ రెడ్డికి బటన్ నొక్కాలంటే 80,000 ముస్లిం దొరకట్లేదేమో, ఎవరైనా చేస్తారని చెప్పారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 80,000 ముస్లిం దొరికినట్టుంది. ఈ రోజు బటన్ నొక్కిస్తా ఉన్నాడు. డబ్బులు ఇచ్చేదంతా డేటా వచ్చేదంతా ఒట్టి మాటలే. అంతే అంటారు. అంతేనండి. సరే, ఏదేమైనా కూడా లీస్ట్ అయితే వస్తుంది. పిల్లలు 67 లక్షల మంది లీస్ట్ ఇస్తారు. అవునండి. ఆ లీస్ట్ వాళ్ళకి ఇచ్చారా లేదా అది మీరు ఎత్తుక్కోవాలి. కానీ సరే, ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాల్ అండి. వీ విల్ బీ డైలీ అవైలబుల్ 8 to 9. థ్యాంక్ యూ అండి. వేరే ఫోన్ వస్తుంది, చేద్దాం. హలో హలో సార్, నమస్తే అండి. ఎవరండి పేరు? నేనన్నా వాసన్న కొండారెడ్డి, చంద్రారెడ్డి పాలెంలో. కొండారెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. పండగ చేసుకుంటున్నారా? చికెన్ వండారా లేదా? ఏముంది పండగ చేసుకోవాలని. ఇప్పుడు ఏముంది సార్ పండగ చేసుకుని ఈరోజు సంవత్సరం అయింది కదా ప్రభుత్వం కొలువు తీరి. ఏముంది రైతుల కాడ ఏముంది సార్ పండగ చేసుకోను. అంతేనా? ఏముంది సార్, ఏం లేదు. రైతులు అల్లో రామచంద్ర అని అలాడుతున్నారు. సరే, నిజంగా ఈ విషయాన్ని ఒకసారి పక్కన పెడితే నిజంగా పండగ చేసుకునే ఒక 3 పేర్లు చెప్పండి. నాకు తెలిసి అయితే ఎవరు చేసుకోలేదు సార్ పండగ. నేను చెప్పనా 3 పేర్లు? చెప్పండి సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటారు, లోకేష్ గారు చేసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటారు. ఓకే, థ్యాంక్స్ సార్. వాళ్ళైతే మాత్రం చేసుకుంటారేమో కానీ ఇంకా మిగతా ఏ వర్గం ఎవరు చేసుకోవట్లేదు సార్. అంతే రైతులు ఆనందంగా లేరు అంటారు. లేరు సార్, ఎవరు లేరు. మరీ దారుణంగా ఉంది. సరే కొండారెడ్డి గారు, ఒక్కసారి ఒక ప్రశ్న, ఎందుకు ఆనందంగా లేరు? మీరు కారణం చెప్పండి. ఏముంది సార్, పండించిన పంటలకు ఏ గిట్టుబాటు రేట్లు లేవు. ఏ ఇస్తానన్న పథకాలు ఏ ఇవ్వట్లేదు. ఇంకేం ఆనందంగా ఉంటారు? అంతే. మరి ఇంత మోసం చేసి ప్రజల్ని ప్రభుత్వము నిర్భయంగా పండగ చేసుకోండి అంటుంది అంటే ప్రజలు, అంటే ఈ విషయాలు ప్రజలకు అర్థం కావట్లేవా? ప్రతి ఒక్కరికి తెలుసు సార్. కాకుంటే ఏంటంటే ఇంకా వాళ్ళతో ఇదే మనం ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఇదే వచ్చి చేస్తా ఉండేసరికి ఎవరికి వాళ్ళు గమ్ముగా ఉంటున్నారు. అంతే. ఈసారి 2028లో 29లో లేదా 27లో ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లు మీ లెక్క ప్రకారం ఏ పార్టీ గెలుస్తుంది? వైఎస్ఆర్ పార్టీనే గెలిచింది సార్. ఇప్పుడు కూడా గెలిచింది కూడా అదే పార్టీ. గెలిచింది కూడా అదే పార్టీ అంటారు. వీళ్ళు మోసం చేశారు సార్, ఈవీఎంల మోసం. అంతే అంటారు. ఓకే సార్, అదే నిజం. రైట్ సార్, రైట్ కొండారెడ్డి గారు. మళ్ళీ మనం మాట్లాడదాం. రోజు ఉంటాం 8 నుంచి 9 వరకు. ఓకే, చెప్పండి సార్, చెప్పండి. జగన్ అన్న గారిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఇది పచ్చ మొక్కలు ఏంటంటే కొంచెం ఇది చేస్తారు. ఆయన కొంచెం సెక్యూరిటీగా ప్రైవేట్ గానే పెట్టుకొని బాగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి సార్ మీ తరఫున. తప్పకుండా కొండారెడ్డి గారి తరఫున నేను అంటే నా వరకు ఎంత చెప్పగలను చెప్తాను తప్పకుండా. ఓకే సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. మనము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఫోన్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. నేను ఒక కాల్ మాట్లాడేలోపు 2వ కాలు, 3వ కాలు, 4వ కాలు వస్తుంది. కాకపోతే నేను చాలా ఇంపార్టెంట్ విషయము చెప్పాలనుకున్నా. ఏంటంటే ఇక్కడ ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు నిన్న. ఈ స్కీమ్ 15,000 రూపాయలు ప్రతి స్కూలుకు వెళ్ళే విద్యార్థికి. మళ్ళీ చెప్తున్నా, తల్లికి కాదు, ప్రతి విద్యార్థి. ఒక తల్లికి 2, 3, 4 ఎంతమంది పిల్లలు ఉన్నా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే, ఫోన్ వస్తుంది ఇంకోటి. కాకపోతే ఒకసారి అటెండ్ చేద్దాం, దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం, లేదా అటెండ్ చేసుకుంటూ మాట్లాడదాం. హలో సరే, కట్ అయిపోయింది. 15,000 రూపాయలు ఇస్తామన్నారు ఒక్కొక్క విద్యార్థికి. మొత్తం మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది అంటే 87 లక్షల మంది. కానీ అందులో 67 లక్షల చిల్లర అంటే విద్యార్థులకి మేము 15,000 ఇస్తామని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. కానీ మరి ఈ 20 లక్షల మంది విద్యార్థులు ఎటు పోవాలి? ఒక ప్రశ్న. ఫోన్ వస్తుంది, ఒకసారి లిఫ్ట్ చేద్దాం. హలో పాషా గారు, నమస్తే అండి. ఎవరండి? గుంటూరు. పేరు చెప్పరా? రసూల్ గారు చెప్పండి. సూపర్ 6 లో పెన్షన్ పెంపు అనేది ఉందా అండి? సూపర్ 6 లో పెన్షన్ల పెంపు లేదుగా. అయితే మాకు ఒక సిలిండర్ ఒకటి వచ్చిందండి.
గ్రేట్. అరే మీరు ఫస్ట్ మనిషి అండి. నేను ఇన్ని రోజుల నుంచి ఎదుగుతున్నా, ఎవరన్నా చెప్తారేమో ఈ మాట అని. అంటే ఒక్క సిలిండర్ వచ్చింది సంవత్సరంలో మీకు. బా, మీ జన్మ ధన్యమైపోయింది. చెప్పండి. మాకు ఒక్క సిలిండర్ మాత్రం వచ్చిందండి. ఇది 820 రూపాయలు ఏమో అకౌంట్ లో పడ్డాయి. ఇంకా అంత మించి మా అమ్మగారు పెన్షన్ తీసుకుంటున్నారు, ఆవిడకి పెన్షన్ వస్తా ఉంది అంతే అండి. ఇంకా అంత మించి ఇంకా మాకేం రాలేదండి. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఫటాఫటా సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు వచ్చిందా మీ కుటుంబంలో ఎవరికైనా? మా కుటుంబంలో రాలేదు, మా కంపెనీలో ఎవరికి రాలేదు. ఎవరికి రాలే. పిల్లలకి 15,000 రూపాయలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వచ్చిందా పోయిన సంవత్సరం ఎవరికైనా? రైతులు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే 20,000 వచ్చినాయా ఎవరికైనా? రైతు రాలేదండి. సరే, గ్యాస్ సిలిండర్ ఒకటి వచ్చిందంటున్నారు. సరే, మీకు ప్లస్ మార్కు, మీ అదృష్టం బాగుంది. నెక్స్ట్, ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి ఇస్తామని. ఫ్రీ బస్ ఏమైనా వచ్చిందా మీ ఇంట్లో లేడీస్కి? ఇవ్వండి. ఈ 6 వచ్చేసి సూపర్ 6. ఈ సూపర్ 6లో పెన్షన్ పెంపు లేదు. అయితే మాకైతే ఆ గ్యాస్ సిలిండర్ ఒకటి మాత్రం వచ్చిందండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నిన్న ఏం చేశారంటే, స్కూల్కు వెళ్ళే విద్యార్థులకి, అంటే స్కూల్ స్టార్ట్ అయినాయి ఈ రోజు 12వ తారీఖు, స్కూల్కు వెళ్ళే విద్యార్థులకి 15,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు. ఉన్న విద్యార్థులు 87 లక్షల మంది మన రాష్ట్రంలో. కానీ ఆ 87 లక్షల మందిలో 20 లక్షల మందిని పక్కన పెట్టేసి కేవలం 67 లక్షల మందికి చెప్తాను 67 లక్షల మందికి అనౌన్స్ చేశారు 15,000. 67 లక్షల మందికి 15,000 ఇవ్వాలంటే ఎంత కావాలి? 10,900 కోట్లు, 10,900 కోట్ల చిల్లర కావాలి. కానీ వీళ్ళు ఇస్తామన్నది ఎంత అంటే 8,400 చిల్లర కోట్లు మాత్రమే, 75 అంటే ఇంతే. అంటే దీని లెక్క ప్రకారము ఈ 67 లక్షల మందికి ఇవ్వాలంటే 13,000 అవుతాయి, 15,000 రావు. అంతేనా? మరి అట్లాంటప్పుడు 15,000 ఇస్తామని ఎందుకు చెప్పారండి? పబ్లిక్ ఏమంటారు? మళ్ళీ చెప్పండి, అర్థం కావట్లేదు. పబ్లిసిటీ. ఓ, చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ అంటారు. రైట్ రసూల్ గారు, తప్పకుండా మనం మళ్ళీ వేరే విషయాల మీద, ఈరోజు పండగ కాబట్టి మీరు తప్పకుండా పండగ ఏదో వండుకొని ఉంటారు ఇంట్లో, చికెను, ఫిష్, బిర్యానీయో, మీరు అది ఎంజాయ్ చేయండి. ఏమండి? గ్యారంటీ లేని పండగ. తప్పకుండా సార్, మనం రోజు కంటిన్యూ చేద్దాం 8 నుంచి 9 గంటల వరకు. సరేనా? రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం జరుగుతున్నది. అంటే ఇక్కడ అమ్మఒడి, సరే తల్లికి వందనం, అమ్మఒడి ఏదో ఒకటి, ఇందులో భాగంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎంత ఘోరంగా మోసం చేస్తున్నారు అంటే చాలా ఘోరం. సరే, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి మీకు. ఏం అంశం అంటే టీడీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. ఇది అంశం, చాలా మంచి అంశం ఉంది నా కాడ. మొత్తం ఏడ ఉంది, మొత్తం లీస్ట్ ఎడిట్స్ వచ్చింది. మాట్లాడదాం, దీని గురించి కూడా మాట్లాడదాం, వ్యతిరేకత గురించి. చాలా మంచి అంశం. ఫోన్ వస్తుంది, చాలాసేపటి నుంచి పాపం వెయిటింగ్లో వస్తుండేనా, ఎవరో చూద్దాం. హలో సార్, నమస్తే అండి. ఎవరండి? అనంతపూర్ నుంచి. పేరు తెలుసుకోవచ్చా అండి? పేరు తెలుసుకోవచ్చా? సూర్యశేఖర్ రెడ్డి గారు. సరే శేఖర్ రెడ్డి గారు, చెప్పండి సార్, పండగ ఎలా ఉంది? పండగ అయితే ముగ్గురికి మాత్రం బాగుంది సార్. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ మాత్రం ముగ్గురు చేసుకుంటారు సార్ పండగలు. అంతే అంటారు. మిగతా రైతులు గాని, సామాన్య ప్రజలు గాని, వ్యాపారస్తులు గాని ఎవరు పండగ చేసుకునే స్థితిలో అయితే లేరు సార్. మీరేం చేస్తారు సార్? అంటే జస్ట్ అడుగుతున్నా అంతే, ఇంకేం పర్లేదు సార్, తప్పేం లేదు. నేను మీ ప్రోగ్రామ్స్, మీ ఛానల్స్ కంటిన్యూగా చూస్తుంటాను. మీరు ఏం చేస్తారు అంటే ప్రొఫెషన్? మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నా సార్. మెడికల్ రిప్రజెంటేటివ్, ఓకే. చెప్పండి. సరే, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా, అంటే చిన్నది కాదు, 2-3 అడుగుతా. సంక్షేమ పథకాలు 6 సూపర్ 6 అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఆ ముద్దుగా పెట్టుకున్న పేరు, ఆ పథకాలలో మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ, మీ కుటుంబంలో ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కానీ అందినాయా? ఎవరికి ఏం అందలేదు సార్ ఇప్పటి వరకు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయ్యో, ఫ్రీ బస్సు కూడా అందలేదా? ఫ్రీ బస్సు రాలేదు కానీ సార్, మా ముగ్గురికి అయితే హెలికాప్టర్ ఫ్రీగా వచ్చినాయి సార్. హెలికాప్టర్? చంద్రబాబు నాయుడుకి ఒకటి, మా లోకేష్ కి ఒకటి, మా పవన్ కళ్యాణ్ గారికి ఒకటి.
అది భలేవారండి, వాళ్ళకి హెలికాప్టర్లు అది వాళ్ళు ఎక్కడికి పోయినా దాని మీదనే పోతారు, అది వాళ్ళ హక్కు. మామూలుగా లాస్ట్ గత ప్రభుత్వంలో సీఎం తో పాటుగా ఒక 3కో 4కో డిప్యూటీ సీఎం పోస్టులు ఉన్నాయి సార్, కానీ వాళ్ళు ఎవరు హెలికాప్టర్లు యూజ్ చేయలేదు సార్. మరి ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏ విధంగా డిప్యూటీ సీఎం గారికి ఒక మంత్రికి ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సార్. అంతే అంటారు? అంతే కదా సార్. మీకు గుర్తుంటే అంటే పాత రోజులు మీకు గుర్తుంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి ప్రయాణం చేసినా జనరల్గా ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత ఉండాలి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఉండాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా హక్కు. ప్రాబ్లం ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు కూడా యూజ్ చేస్తున్నారు, అది ప్రాబ్లం. కానీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాడినప్పుడు హెలికాప్టర్ని ప్రతిసారి పెద్ద ఎత్తులో నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడతారు సార్, దానికి అడ్డు అదుపు ఏముంటుంది సార్, నాలుగు ఏముంది. మరి ఈరోజు హెలికాప్టర్లు రైట్ అంటే రెడీగా పైన మనం చదర కప్తాం కదా, అది కార్లు 2 వీలర్లకి అట్లా కప్పేసి రెడీగా పెడుతున్నారు. అవును, కానీ మాట్లాడే ధైర్యం మన మీడియాకి లేదు. ఎవరు మాట్లాడతారు సార్? ఉన్న మీడియా అంతా వాళ్ళదే. అంతే అంటారు? మనకున్నది ఏదో ఒక ఛానల్, లేదంటే మీలాంటివి కొన్ని ఒక యూట్యూబ్ ఛానల్ తప్పితే ఏమున్నాయి? ఆ ఉన్న యూట్యూబ్ ఛానల్ కొంతమంది చూస్తుంటారు, కొంతమంది అందుబాటులో లేక చూడలేకపోతుంటారు. తర్వాత ఉన్న సాక్షిని కూడా ఎక్కడ కూడా రావట్లేదు. నేను కూడా క్యాంప్ వెళ్తుంటా, తిరుపతి, మదనపల్లి, నెల్లూరు వరకు వెళ్తుంటాను. ఎక్కడన్నా టీవీ హోటల్లో ఎక్కడన్నా లాడ్జ్ దిగినప్పుడు మన ఛానల్ ఓపెన్ చేస్తే అసలు సాక్షినే రాదు ఎక్కడ. అంతే అంటారు? సరే, అది ఆ కుట్రలు ఇవాళ కాదులేండి, అది ముందు నుంచి ఆ కుట్రలలో పండిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది లేండి. ఇక వాళ్ళ పేర్లు మనం ఎందుకు చెప్పుకోవాలి. కానీ ప్రజలకి మంచి చేసి శబాష్ అనిపించుకొని ఓటమి పాలైనోడు జగన్మోహన్ రెడ్డి గారు. 100% శబాష్ అనిపించుకొని ఓటమి పాలైండు. ఎందుకు అయిండు అంటే అరచేతిలో స్వర్గం చూపించారు. అబద్ధాలు, కుట్రలు, కార్పణ్యాలు, కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా వదిలిపెట్టినంత దుస్థితికి దిగేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. కాబట్టి సరే, ఏదేమైనా చివరిగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఆలోచించి సమాధానం చెప్పాలి మీరు. 0 నుంచి 100, 0 నుంచి 100 లోపు మీరు టీచర్, మీరు మార్కులు వేయాలి ఈ కూటమి ప్రభుత్వానికి. ఎన్ని మార్కులు వేస్తారు 0 నుంచి 100 అంటే? 0కి 4 సున్నాలు కలుపుతాను సార్. ఇంకా 0కి 4 కలుపుతారు? అవును సార్. ఒక్కటి కూడా ఏరా? లేదు సార్. ఎక్కడ సార్? ఒక 1 year లో ఏం చేశారు చెప్పమనండి సార్. అర కూడా ఏరా? అర మార్కు ఆరోగ్యశ్రీని కూడా తీసేశారు సార్. అర మార్కు ఏరా? నేను అదే సార్ అడుగుతున్నది. ఇప్పుడు మనకు వచ్చే డబ్బుల గురించి పక్కన పెట్టేస్తే కనీసం ఆరోగ్యశ్రీ కూడా లేకుండా చేసేశారు. 108 కూడా ఎవరైనా ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితిలో లేదు. మీరు ఎలా ఏమంటారు చెప్పండి? అర మార్కు అంతే అంటారు? నేను అమ్మఒడి అడగట్లేదు, వాళ్ళు సూపర్ 6 పడితే తర్వాత పెన్షన్లు అంటే వాళ్ళు ఏదో చెప్పారు, అది లేదు కాబట్టి వదిలేద్దాము. బస్సు ఫ్రీ అన్నారు, అది కూడా వద్దు మనకి. గ్యాస్ ఫ్రీ వద్దు, ఉండేవాడు కొనుక్కుంటాడు, లేనివాడు ఏదో ఆడ కర్మ కొద్ది వాడు చేసుకుంటాడు. కనీసం ఆరోగ్యమైనటువంటి పరిస్థితులు ఎవరికైనా బాగలేదు అని చెప్పి ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేదు. ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు కూడా నిలిపేశారు హాస్పిటల్లో. మరి ఎలా వేయమంటారు మీరు చెప్పండి సార్. మీరు చెప్పే మాటలు విన్నాక అంటే జనరల్గా నేను ఎప్పుడు సెంటిమెంట్లకు పోను. ఎందుకు పోను అంటే సెంటిమెంట్లకు పోతే నష్టం జరుగుతుంది కానీ లాభం అయితే ఏం జరగదు, అది ఎవరికైనా సరే. కానీ ఒక నా దగ్గర ఒక వీడియో ఉందనుకుంటానండి, వీడియో ఉందా లేదా నాకు తెలియదు. ఒక ముసలమ్మ, ఒక అవ్వ మొన్న పోయి అది అనంతపూర్ జిల్లాలోనే సార్ రేషన్ తీసుకున్నది. అనంతపూర్ జిల్లాలోనే సార్. ఆమె తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నది, పెట్టుకొని నడవరాట్లా. అంటే ఆమె వయస్సు ఎంత ఉందో తెలియదు, దేవుడు అంటే నాకైతే తెలియదు. చాలా ఫోటో చూసాను సార్, ఒక 80 సంవత్సరాలు పైబడి ఉంటాయి సార్. ఆమె నెత్తి మీద పెట్టుకొని ఒక వీడియో ఉంది. ఇంకొక అవ్వ అయితే పాపం ఎత్తుకోలేకపోతుంది. ఆ కష్టం చూస్తే నిజంగా చాలా బాధేసింది. కరెక్ట్ సార్. అర్థం చేసుకొని కుటుంబంలో ఒక కొడుకులాగా అర్థం చేసుకొని తల్లికి ఏం కావాలి, తండ్రికి ఏం కావాలి, అన్నకి ఏం కావాలి, తమ్ముడికి ఏం కావాలి అని చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అర్థం చేసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, నేను ఇవ్వను, అది మంచి అయినా ఇవ్వను అని చెప్పి దూరం పెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మీరు ఒప్పుకుంటారా? 100% సార్. రైట్.
రైట్ సార్, రైట్. అంటే ఒక రేషన్ విషయంలో నేను మామూలుగా జాబ్కి వెళ్ళేవాడితే మా భార్య మా ఇంటి ముందరికే వచ్చి వెహికల్ వచ్చి అమ్మ రేషన్ వచ్చిందని చెప్పి వాలంటీర్ వచ్చి చెప్తే వచ్చి తీసుకెళ్లిపోయేవాళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు ఎక్కడ ఇస్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసినా లాక్ వేసింటారు. సరే సార్, రైట్ సార్. మనది డైలీ 8 నుంచి 9 గంటలకు ఉంటుంది ప్రోగ్రామ్. ఇవాళ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. మనం తప్పకుండా డైలీ ఒక టాపిక్ మీద మాట్లాడదాం. ప్రోగ్రామ్ లో చూసాను సార్ మీరు కూడా మాట్లాడింది. రైట్ రైట్. మీరు కూడా సాక్షి తరపున నా తరపున నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి వెళ్తుంటారు. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. మనకు జగనన్న ఒక టీం తయారు చేసుకుని ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది సార్. ఉన్నారులేండి, అంటే మీలాంటి అభిమానులు ఉన్నారు ఆల్రెడీ. కాకపోతే మీరు అన్నది నిజమే. ప్రభుత్వం బాధ్యత ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం, ప్రభుత్వం బాధ్యత నెరవేర్చట్లేదు. కాబట్టి తప్పకుండా మనమే ఆయనకి ఆల్రెడీ ఉన్నారు మీలాంటి అభిమానులు. మనం ఇంకా బలపడాలి, సెక్యూరిటీ బాగా ఇంకా చూసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఫోన్లు చాలానే వస్తున్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని ఫోన్లు వస్తున్నాయి. అంతకంటే ముందు మీకు ఒక డేటా అన్నది చూపించాలి. ఈ డేటా సోకాల్డ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, మళ్ళీ చెప్తున్నా సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ డేటా అన్నది ఇంటర్నల్గా ఒక సర్వే జరిగింది టీడీపీకి సంబంధించి అని చెప్పేసి అంటున్నారు. ఆ సర్వేలో భాగంగా ప్రజలకి నాయకుల మీద, టీడీపీ నాయకుల మీద, గెలిచినటువంటి ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత గురించి ఈ డేటా చెప్తున్నది. ముందుగా ఇక్కడ 3 రంగులు ఉన్నాయి. ముద్దుగా ఈ 3 రంగుల్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. మొదటి రంగు ఏంటి అంటే గ్రీన్. ఇక్కడ చూస్తున్నారా, ఇది గ్రీన్ పైన. అంటే మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా, సారీ ఏమనుకోకండి. ఇది గ్రీన్. గ్రీన్ అంటే ఏంటి? 65 నుంచి 100%. ఓకే. ఎల్లో అంటే 45 నుంచి 65%. ఆరెంజ్ 30 నుంచి 45%. రెడ్ అంటే తీవ్ర వ్యతిరేకత, ఉడమ్మ జీవితం. ఇది బిలో 30%. ఇది ఈ డేటా చెప్తున్నది. ఈ రంగులు గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ ఫోన్ వస్తుంది, సరే దీన్ని కంప్లీట్ చేసినాక మనం మాట్లాడదాం. ఇది డేటా. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ తీసుకోండి. శ్రీకాకుళం మీరు తీసుకుంటే మొత్తం 10 నియోజకవర్గాలలో 1, 2, 3, 4, 5 చోట్ల వ్యతిరేకత ఉంది. ఇట్లా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి దాని తర్వాత మనం ఈ డేటా గురించి ఫోన్లో మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? మా పేరు రమేష్ రెడ్డి సార్, రాయచోటి. రమేష్ రెడ్డి గారు, రాయచోటి. చెప్పండి సార్. అదే సార్, మీరు చర్చా కార్యక్రమం పెట్టారు కదా. అవునవును సార్, రమేష్ రెడ్డి గారు. సక్సెస్ ఆఫ్ 1 year అని. బిగ్గెస్ట్ సక్సెస్ ఎవర్ సీన్ ఇన్ ఇండియా. బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇన్ ది వరల్డ్ సార్. అంతేనా? అదేంటండి మీరు పండగ అని చెప్పి మేము పండగ చేసుకుంటుంటే మీరు వచ్చి డిజాస్టర్ అంటారు సార్? చేసే కార్యక్రమాలను ఇంప్రూవ్ చేస్తే సక్సెస్ అయినట్లు సార్. చేసే కార్యక్రమాలను అన్ని ఆపేస్తే అది సక్సెస్ పాలన ఎట్లయితుంది సార్? అంతే అంటారు. అంతే. ఉద్యోగాలు ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో, 5 ప్రతి సంవత్సరము 4 లక్షల ఉద్యోగాలు. ఉండే ఉద్యోగాలు పీకేశారు కదా సార్. ఉన్న ఉద్యోగాలు ఒక 6-6.5 లక్షలు పీకేసి ఉంటారు. వైన్ షాప్స్, మా బ్రేవేజ్ కార్పొరేషన్ లో 14,000 నుంచి 15,000 మందిని తీసేసినారు. వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు మీద పన్నీట్లేనా? అయ్యో. రేషన్ వాహనాలు డోర్ డెలివరీ చేస్తాను. పాపం కొన్ని గిరిజన ప్రాంతాలు, మారుమూరు ప్రాంతాల్లో ముసలి తెచ్చుకోనట్లు 20,000 అయిపోయినాయి. అవి పోయినాయి. దాని వల్ల ఒక 10 మంది దాకా చనిపోయినా సార్, క్యూ లైన్ లో నిలబడి తెచ్చుకోలేక. చాలా బాధాకరం. 15 నుంచి 20,000 మంది రోడ్డు మీద పడినారా? అవును. వాలంటీర్లు సార్ పాపం 2.5 లక్షల మంది దాదాపు 10,000 ఇస్తామని వాళ్ళు ఉండేవాళ్ళని పీక్ పారేసినారు సార్. ఇక అది పెద్ద కుట్రలు లేండి. ఆ కుట్ర గురించి మనం ఏం చేయాలంటే, ఈ రోజు పండగ కాబట్టి మనం ఈ రోజు మాట్లాడుకుంటా దానికోసం సపరేట్గా ప్రోగ్రాం పెడదాం. మనం ఇవాళ పండగ గురించి నేను సింపుల్గా మిమ్మల్ని ఒకటే ప్రశ్న సార్, మీది ఏ జిల్లా? రాయచోటి, అన్నమయ్య జిల్లా సార్. అన్నమయ్య జిల్లాలో 6 పథకాలు అందినాయా లేదా? 6 పథకాల్లో ఏది అందలేదు సార్. ఒకటి కూడా ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇది విని ఉంటారు. ఏదో సంథింగ్ ఒకటేదో వచ్చినట్లుంది. ఆ సూపర్ 6 హామీలో ఏది అమలు కాలేదు. సూపర్ 6 లో ఏది కాల కానీ మెసేజ్లు వస్తాయి సార్. మీకు పిడుగులు పడతాయి, వర్షాలు వస్తాయి. మనకి జగనన్న గవర్నమెంట్ ఏముండేది, క్యాలెండర్ పెట్టి డబ్బులు వేసేవాళ్ళు. అవును, కరెక్ట్ గా క్రెడిట్ అయ్యేది విత్ ఇన్ 24 hours or 40 hours సర్వర్ డిలేని బట్టి. ఈడ మాత్రం మీకు వర్షాలు పడతాయి, ఇళ్లలో ఉండండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, నీళ్లు తాగండి,
అని మెసేజ్ మాత్రం వస్తాయి సార్. అంటే మీరంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి బాగా ప్రేమ అండి. అంటే ఆ మెసేజ్లు కూడా పంపించొద్దా ఇక మీకు? అంటే మీరు ఎండల్లో పడి మీకు ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. ఇంకొకటి వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు సార్. నేను జెన్యున్ గా చెప్తాను, లాస్ట్ 15 days లో వాట్సాప్ గవర్నెన్స్ ఏంది సార్? వాట్సాప్ గవర్నెన్స్ ఆఫీసులు 10 సార్లు తిరిగినా కూడా పని కాకపోతే వాట్సాప్ గవర్నెన్స్ ఏంది సార్? అది కాదండి, ఇంతకు ముందు 10 మంది 9 మంది కూర్చొని ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకడు ఉంటారు సార్ వాచ్మెన్ మాదిరిగా. డిజిటల్ అసిస్టెంట్ ఒకటి పెట్టింటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, కనీసం ట్రైనింగ్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం లే వాళ్ళకి పాపము. పోతే వాళ్ళ ఇంకొకరికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అడుగుతారు, మళ్ళా తిరుగుతారు. ఒక రేషన్ కార్డ్ లో ఒకరు యాడింగ్ కోసము 2 weeks లో ఆల్మోస్ట్ నేను 6 to 7 times వెళ్ళాను సార్ ఆఫీస్ కి. అంతేనా? సరే, ఒక విషయం అండి, అంటే అందరినీ అడిగాను, మిమ్మల్ని కూడా అడగాలి కాబట్టి, ఎన్ని మార్కులు వేస్తారు 0 నుంచి 100 ఈ ప్రభుత్వానికి? 0 నుంచి 100? 0 నుంచి 100 మధ్యలో. 0 వేసినా వాళ్ళకి ఎక్కువే సార్. ఎవరైనా యాడ్ చేసుకుంటారు, పక్కన ఎడిట్ చేసుకుంటారేమో, అది కూడా వేస్టే. ఒక్కటి కూడా ఇవ్వరా మార్కు? లేదు, 0నే. 0నే. ఎలా సార్ ఇలా అయితే? మీరు పాపం ఆయన అంత ప్రేమగా మీరు ఎండలకు తిరగకండి, మీరు చల్లనీళ్ళు తాగండి అని చెప్తున్నాడు సార్. 100 ఆరోగ్యశ్రీ అంతా బాగా వర్క్ చేస్తా ఉన్నింది పాపం. రీసెంట్ గా 2 కేసులు చూసినాను, పేద పరిస్థితి, ఆరోగ్యశ్రీ లేదు సార్. అయ్యో, ఆరోగ్యశ్రీని తీసేసినారు. తర్వాత మనకి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ కు ఒక్కొక్కరు 600 కోట్లు ఖర్చు పెట్టి 50 ఎకరాల్లో కడితే అది ప్రభుత్వానికి అధికమే కదా, ప్రజలకు మంచి చేసేదానికి కదా కట్టిండేది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఎట్లా? ఉండేటి సీట్లు, వచ్చే సీట్లు కూడా వద్దంటే పేద పిల్లలు ఎట్లా చదువుకుంటారు డాక్టర్లు? సరే, మీకు ఒక విషయం గుర్తుందా? ఎలక్షన్లకి కొన్ని రోజుల ముందు ఒక ఆటోమేటెడ్ కాల్ వచ్చేది, అంటే మీకు వచ్చిందో లేదో, మీ భూమిని లాగేసుకోబోతున్నారు, మీ భూమి అయిపోయింది. మీరు ఇది అంటున్నారు కదా, ఇది మళ్ళా సర్వే 600 కోట్ల అప్పు కోసం స్టార్ట్ చేశారు వాళ్ళు. అది 600 కోట్లు అప్పు ఇస్తామంటే సర్వే స్టార్ట్ చేసినారు, అది స్టార్ట్ చేసినారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టాయని అని చెప్పినారు లోకేష్ యుగలంలో. బిగిస్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. సరే, ఒక చివరి ప్రశ్న అడుగుతా, దాంతో ఆపేద్దాం. మళ్ళీ మనం డైలీ ఉంటాం కాబట్టి 8 నుంచి 9 మాట్లాడుకోవచ్చు. చివరి ప్రశ్న, ప్రజలకి అంటే సామాన్య ప్రజలకి ఈ విషయాలన్నీ అర్థమవుతున్నాయా? ఎట్లా జరిగింది మోసం? జనాలు అయితే ఖచ్చితంగా అన్ని విషయాలు అబ్జర్వ్ చేసిన ప్రకారం వాళ్ళు అన్ని తెలుసుకున్నారు. అవి ప్రతిసారి మాట రూపంలో కాకుండా వాళ్ళు జూలై నుంచి జనాల్లోకి వస్తామంటారు కదా, ఓటు రూపంలో చేస్తా అంటారు. జనాల్లోకి వస్తామంటారు కదా. పల్లెల్లోకైతే టౌన్లలో ఏం చేస్తారో తెలియదు కానీ పల్లెల్లో చీపుర్లు మెట్లు తీసుకుంటారు. అంతేనా? అంతే సార్. సరే సార్, రైట్ సార్, మరి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 1 hour పూర్తయిందండి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి, కాబట్టి మనం ఇది ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి కాబట్టి ఇక నేను ఫోన్ లైన్ ఆపేస్తాను. రేపు 8 గంటల నుంచి 9 గంటల వరకు మన ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, ఎవ్రీడే అవుతుంది. ఏదో 2 టాపిక్లో 3 టాపిక్లో తీసుకొని ఆ టాపిక్ల మీద ఒక డిస్కషన్ పెడదాము. మీ దగ్గర నుంచి అంటే మీరేమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న విషయాలు జిల్లాల వారీగా తెలవాలి కాబట్టి అందుకే తప్పకుండా డైలీ తీసుకుందాం. ముందుగా ఇది ఫినిష్ చేసి ప్రోగ్రామ్ ఆపేద్దాము. ఇది డేటా అనేది చాలా ఇంపార్టెంట్ డేటా. ఇక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల మీద వ్యతిరేకత, ఇందాక మీకు కలర్లు చెప్పిన కలర్లు నేను మీకు చెప్పేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కలర్స్ ఇక్కడ గ్రీన్ అంటే 65 నుంచి 100%, ఇక్కడ చూద్దాము. ఎల్లో 45 నుంచి 65%, ఆరెంజ్ అంటే 30 నుంచి 40%. తీవ్రమైన వ్యతిరేకత అంటే 30% కంటే తక్కువ ఉన్నది రెడ్. ఇది తీవ్రమైన వ్యతిరేకత. ఇక్కడ జిల్లాల వారీగా ఇచ్చాడు. ముందుగా ఇచ్చినటువంటి జిల్లా ఏంటంటే శ్రీకాకుళం. ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీకాకుళంలో మొత్తం ఇక్కడి నుంచి 10, ఈ 10 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా గ్రీన్ లేదు. కానీ రెడ్లు ఎన్ని ఉన్నాయా అంటే 1, 2, 3, 4, 5 ఉన్న 10 నియోజకవర్గాల్లో 5 మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఇది ఇంటర్నల్గా టీడీపీ చేసిన సర్వే అంటున్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్. అది మనకు తెలియదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి ఒకసారి మీతో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ శ్రీకాకుళం తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా, ఇది కూడా ఇక్కడ మనం చూసుకుంటే మన ఇది కదా శ్రీకాకుళం జిల్లాల వారి. నెక్స్ట్ విజయనగరం అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి విజయనగరం ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఈ 9 నియోజకవర్గాలు. విజయనగరంలో కూడా ఒక్క గ్రీన్ లేదు. అంటే ప్రజలు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనుల వల్ల ఆనందంగా ఉన్నారు.
అని చెప్పి అసంతృప్తి లేదు అని చెప్పేసి లేదు, ఒక్కటి కూడా గ్రీన్ లేదు. కాకపోతే విజయనగరంలో రెడ్ ఎన్ని ఉన్నాయి అంటే 1, 2, 3, 4, 5 ఓడమ్మ జీవితం 9 ఉంటే అందులో 5 రెడ్ ఉన్నాయి. 5గురి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అదే కాకుండా ఆరెంజ్ కూడా ఆరెంజ్లుగా లెక్కేసుకుంటే మన ప్రోగ్రామ్ 2 గంటలు అవుతుంది. కానీ సరే, నెక్స్ట్ విజయనగరం తర్వాత ఏముందయా అంటే ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం ఓడమ్మ జీవితం. అగో విశాఖపట్నం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అగో ఇక్కడి నుంచి విశాఖపట్నం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నంలో ఎన్ని ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యున్సీలు అంటే మొత్తం 15 కాన్స్టిట్యున్సీలు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ విశాఖపట్నంలో 15 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఎక్కడ వ్యతిరేకత ఎంతమంది దగ్గర ఉంది తీవ్రమైన వ్యతిరేకత అంటే ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6 చోట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఒక చోట గ్రీన్ ఉంది అంటే వ్యతిరేకత లేదు. ఎక్కడ అంటే విశాఖపట్నం గాజువాకలో వ్యతిరేకత లేదు. ఇంకో పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర వ్యతిరేకత లేదంట. వెరీ గుడ్, చాలా బాగా చేశారు మీరు, పల్లా శ్రీనివాసరావు గారు, హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ మనం చూసుకుంటే విశాఖపట్నం తర్వాత ఎటు వెళ్దాం అంటే ఏడుంది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో బాగానే ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో. ఈస్ట్ గోదావరి ఇక్కడ మనం చూసుకుంటే ఈస్ట్ గోదావరి అన్న జిల్లా ఇక్కడి మొదలవుతుంది. మొదలై ఎంతవరకు ఉంది అంటే ఈస్టు 19 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 19 కాన్స్టిట్యున్సీలలో మనకి ఎన్ని రెడ్లు ఉన్నాయి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది దగ్గర 8 మంది తీవ్రమైన వ్యతిరేకత 8 మందికి ఉన్నది. ఇది ఈస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి మనం చూసుకుంటే ఇట్లనే వెస్ట్ గోదావరి ఇక్కడ మొదలవుతుంది. వెస్ట్ గోదావరి ఇక్కడ మొదలై వెస్ట్ గోదావరి ఆడికి పోతుంది అంటే 15 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 15 చోట్లలో 1, 2, 3, 4, 5, 6 చోట 7 చోట తీవ్రమైన వ్యతిరేకత. ఇట్లనే జిల్లాల వారీగా అన్ని జిల్లాలు చెప్పను నేను, కానీ జిల్లా వారీగా చూసుకుంటే మనకి గ్రీన్ ఎన్ని ఉన్నాయా అది చూసుకోవాలి మనం. ఇంపార్టెంట్ అదే కదా, గ్రీన్ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. గ్రీన్ ఎన్ని ఉన్నాయంటే ఈడ లేదు. ఒకటి ముందుగా ఇక్కడ సాంబశివరావు గారు పర్చూరు ప్రకాశం 1, 2 హిందూపూర్ నందమూరి బాలకృష్ణ దబడి దిబిడే 2 ఆయన కూడా వ్యతిరేకత లేదు అది 2. నెక్స్ట్ ఆడుంది నెక్స్ట్ ఏంటి రాజనగరం అంట ఇక్కడ కూడా గ్రీన్ ఉంది 3. నెక్స్ట్ గ్రీన్ యాడుంది పల్లా శ్రీనివాసరావు గారు 4 గ్రీన్ ఉన్నాయి. మొత్తం ఎంకమ్మ జీవితం మొత్తం రెడ్లు ఎల్లోలు ఆరెంజ్లు మొత్తం అదే ఉంది. సరే, ఈ సర్వే ఎంత అథెంటికేటెడ్ ఎంత కాదు అన్న సంగతి మనకు తెలియదు. దీన్ని నేను ధృవీకరించట్లేదు, ధృవపరచట్లేదు. వచ్చింది కాబట్టి మీతో డిస్కస్ చేద్దాము అనుకుంటున్నాను. వ్యతిరేకత ఇంతలా పెరగడానికి కారణం ఏందయ్యా అంటే కేవలము సూపర్ 6 హామీలని అమలు చేయకపోవడము. ఇదొక్కటే. చాలా మాట్లాడదాం అనుకున్నా, ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ ఫోన్ కాల్స్ చాలా రావడం వల్ల మాట్లాడలేకపోయినా. రేపు ఉదయం షార్ప్ 8 o'clock ఆన్ డాట్లో కలుద్దాము. మొదటి రోజు ఈరోజు వర్షం పడ్డది కాబట్టి అరగంట లేట్ అయిపోయినాము. అరగంట లేటుగానే ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తున్నాం కాబట్టి రేపు 8 గంటలకు మొదలుపెట్టి 9 గంటలకు ఫినిష్ చేసేద్దాం. చేసేసి హాయిగా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇడ్లీనో దోశనో తినేసి ఇంత ఛాయ్ తాగి చల్లగా కూర్చోవచ్చు. అది ప్రోగ్రాము. రేపటి ప్రోగ్రాంలో మళ్ళా కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మన నెంబరు. ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. 8 గంటలకి ఆటోమేటిక్గా నెంబర్ ఆన్ అయిపోద్ది. 9 గంటలకు స్విచ్ ఆఫ్ అయిపోద్ది నెంబర్ మళ్ళీ. అందుకే నెంబర్ సేవ్ చేసుకోండి. రేపు మళ్ళీ తప్పకుండా కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.